హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన విమలా గారు న్యూజిలాండ్ నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ నా దివ్య జ్ఞాన జీవితం అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అమ్మా, నమస్తే. బిగించేను పితామహ పత్రిజీ దంపతులకి, మరి ఫర్ యూ ఛానల్ మాస్టర్స్ అందరికీ నా నెంబర్ ఇచ్చి నాకు తెలిసిన జ్ఞానాన్ని చెప్పమన్న అనిత మేడం కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా పేరు విమల, మాది నూజివీడు. నేను గత 22 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను. 22 సంవత్సరాల ఈ ధ్యాన జీవితంలోకి వచ్చాను. వచ్చిన కాడి నుంచి ధ్యానం చేయకముందు జీవితము, ధ్యానం చేశాక జీవితం అనేది తెలుసుకున్నాను. మరి ఈ జీవితంలోకి వచ్చాక అనేక అనుభవాలతో ఉన్నాను. మరి పత్రిగారు చెప్పినట్టుగానే ధ్యాన జీవితం నిజంగా చాలా గొప్పది. ఫస్ట్ సార్ గారు పిరమిడ్లు కట్టమన్నారు అందరినీ. అలాగే మేము కూడా మా ఇంటి పైన ఒక పిరమిడ్ కట్టుకున్నాం. మాకు సరస్వతి గుడి అని మాకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ కూడా 16x16 ఒక పిరమిడ్ కట్టాము. అదే కాకుండా సార్ గారు ర్యాలీలు అన్నారు, ర్యాలీలు జరిపించాం, క్లాసులు పెట్టించాం. క్లాసులు చెప్పడానికి వెళ్ళేదాన్ని, క్లాసులు కూడా ఇంట్లో పెట్టించేవాళ్ళం. మరి సార్ చెప్పినట్టు పుస్తకం రాయండి మేడం, మాకు బుక్ అన్నారు. దాని పేరు కూడా సారే చెప్పారు, విమల జీవితం పేరు పెట్టండి మేడం అన్నారు. అది కూడా పెట్టాము. అలాగే ఎలక్షన్లో నుంచోమన్నారు మన పిరమిడ్ పార్టీకి. 2009లో ఎలక్షన్లో కూడా నుంచున్నాను. నేను మా వారు కలిసి ప్రచారం చేశాం. 96 ఊళ్ళు తిరిగాము. చాలా అద్భుతంగా ప్రచారం చేశాము. నాకు 939 ఓట్లు వచ్చినాయి. అట్లా ఏంటంటే మన గురువు గారు ఏది చెప్తే అది మనం ఆచరించాలి. అది మన కోసమే చెప్పారు, మనం నిర్ణయించుకొచ్చాం పైన. అది కింద మనకు గుర్తు చేస్తారు, నీ పని ఇదమ్మా అని. అట్లా చేస్తూ వచ్చాము. అయితే ఒక విషయం, మనం ఈ జీవితంలో నవ్వటానికే వచ్చాం. సమస్యలతో ఉండి బాధపడుతూ ఏడవటానికి రాలేదు. సార్ చెప్పినట్టు జీవితం అంటే ఆట పాట. మరి ధ్యానం అంటే వైరాగ్యం కాదు, వైభోగం. మరి ఆ వైభోగాన్ని తెలుసుకునే ముందు ఒక చిన్న జోక్ చెప్తాను, మనం నవ్వుకుని ప్రారంభిద్దాం. తల్లి కూతుళ్ళు. తల్లి ఒక సంబంధం వచ్చింది అమ్మాయి కోసం. సంబంధం చూసి వెళ్ళిపోయాడు పెళ్లి కొడుకు. అడుగుతుంది, అబ్బాయి నచ్చాడా? అమ్మాయిని అడుగుద్ది. నచ్చాడమ్మా, ఉద్యోగం బాగుంది, జీతం బాగుంది, అబ్బాయి బాగానే ఉన్నాడు, కాకపోతే కొంచెం నవ్వితే పళ్ళు బయటపడుతున్నాయి, అక్కడే కొంచెం తేడాగా ఉందమ్మా అంటుంది. అంతే కదా, నేను పెళ్లి చేసుకుంటాడుగా అమ్మా, ఇదే ఆఖరి నవ్వు, ఒప్పేసుకో అని చెప్తుంది. ఏంటంటే మనం ఎందుకు నవ్వాలి? మన జీవితం ఆనందంగా ఉండటానికి మనం
ఎప్పుడూ నవ్వుకుంటూనే ఉండాలి. క్లాస్ గూడా ఇదేదో సీరియస్‌గా క్లాస్ కాదు ఇది మనది. సార్ చెప్పినట్టు ఆటా పాటగానే ఉండాలి మనం. మరి అంతకుముందు మనకు తెలీదుగా ఈ పాట అనేది. సమస్యొస్తే కుంగిపోతా ఉంటాము. ఆనందం వస్తే పొంగిపోతూ ఉంటాము. ఇది కదా మన జీవితం, అసలైన జీవితం. కానీ ఇది కాదు నీ జీవితం. భూమి మీద ఉండేదే పాట అని జెప్పారాయన. ఫస్ట్‌లో ఆయన జెప్పినప్పుడు మనకర్థం గాలా నాకు. నా చిన్ని బుర్రకి ఈ జ్ఞానానికి అర్థం గాక. అనుకునేదాన్ని. ఈయనకేమో బానే జెప్తాడు. ఆ ఏసీ కార్‌లో బర్రమనొస్తాడు. చక్కగా ఏయో చెప్పేసి ఎళ్ళిపోతాడు. ఇక్కడ సస్తున్నాం మేము సమస్యలతోనూను, అనారోగ్యాలతో. ఆయన ఆటపాటని బానే చెప్పాడే అనుకునేదాన్ని. మరి తెలీదుగా అజ్ఞానంలో ఉన్నా గదా! అప్పుడే జ్ఞానంలోకొచ్చిన కొత్త. అలా అనేప్పటికి తర్వాత మన జ్ఞానం పెరిగిన కొద్దికే అర్థమైంది. నిజమే పాటే. సూపర్ అనుకుని ఆయనకి మళ్ళీ క్షమార్పణ చెప్పుకునేదాన్ని. నాకెప్పుడు ఇదే పని. ఆయన అనుకోవటం, క్షమార్పణ చెప్పుకోవటం. ఎదిగే వరకు అంతే. అలా జీవితాన్ని ప్రతి ఒక్కళ్ళు గూడా ఆటపాటగానే మనం జీవించాలి అనేది ధ్యానం చేశాక అర్థమైంది. మనం ఎన్నో క్లాసులు వింటాం, పుస్తకాలు చదువుతాం. కానీ దాన్ని ఆచరించాలి మనం. ఆచరించినప్పుడే అనుభవంలోకి వస్తుంది. వినేసి ఎళ్ళిపోవటం కాదు, చదివేసి వదిలేయటం కాదు. ఆచరణ చెయ్యాలి. మరి చెప్పండి ఆచరణ చేయాలంటే దానికి శక్తి కావాలి గదా మనకి. అవునా కాదా? ఇప్పుడు మన దగ్గర డబ్బుంటేనేగా అనేక రకాలైనయి కొనుక్కుంటాం మనం. ఏయి కావాలంటే అయి కొనుక్కుంటాం డబ్బుంటే. మరి డబ్బు లేకపోతే కొనుక్కుంటామా మనం? కొనుక్కోం గదా! అట్లాగే మన దగ్గర ధ్యానం ఎందుకు చేయమన్నారు సారు? ధ్యానం చేస్తే నువ్వు ఏదొచ్చినా భరించే శక్తొస్తుంది. ఆ ధ్యానం చేయకపోతే శక్తి ఉండదు. అంతకుముందు మనకు తెలుసు మంచి, చెడు అనేది మనకు తెలుసు. కానీ దాన్ని ఆచరించడానికి మన దగ్గర శక్తి లేదు. భయం. అట్లా కాకుండా ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేసి ఆ శక్తిని సంపాదించుకుంటావో, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఏ పనైనా నేను చేయగలుగుతాను అనేది అర్థమయ్యి, జీవితం నిజంగానే ఆటపాటలాగానే మనం ఉంటాము. ఇది నిజంగా సార్ గారు చిన్న చిన్న కాన్సెప్ట్‌లో మనకెంతో జ్ఞానాన్ని చెప్పారు. ఆ జ్ఞానం మనం ఆచరించాలి. ప్రతి నిమిషము ఆయన చెప్పింది మనం మైండ్‌లో పెట్టుకుంటే, అప్పుడు మనం దాన్ని ఆచరించగలుగుతాం. అట్లాగే ధ్యానం చేశాం. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నానని చెప్పటం కాదు. నిన్న గాక మొన్నొచ్చినోళ్ళు గూడా మంచి మాస్టర్స్. ఎన్ని సంవత్సరాల నుంచి చేశాము, ఎన్ని గంటలు చేశాము అనేది ముఖ్యం కాదు. ఎంత ఆచరించాము, ఎంత నేర్చుకున్నాము అనేదే మనకు ముఖ్యం. అదొకటి. మనం గంటలు గంటలు క్లాసులు చెప్పటం కాదు. మనకు మనం ఎంత ఆచరిస్తున్నాము అనేది మనకి మనం ప్రశ్నించుకోవాలి. అందుకని అనుభవమే జ్ఞానం అంటారు. సారు అనుభవాలు చెప్పమంటారు. ఆ అనుభవాల ద్వారా మనం ఎంత నేర్చుకున్నామో చెప్తూ ఇంకా ఇంకా మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయింకా. ఉన్నది అనంతమైన జ్ఞానం ఇది. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆ ధ్యానం చేసి ఆ ఎనర్జీని వేస్ట్ చేయకుండా ఉండాలి. అది తెలుసుకోవాలి ముందు. మరి చాలామంది చేస్తూనే ఉంటారు ధ్యానం. కానీ అది వేస్ట్ అయిపోతుంది. మాకెందుకండి మార్పు రావట్లేదని అడుగుతారు చాలామంది. ఎందుకు రావట్లా? నువ్వు చేసేది ధ్యానం చేసావు. మనం అసలు గంట సేపు చేస్తే ఇంత ఎనర్జీనైనా పొందుతాము. ఎందుకంటే ఆలోచనలొస్తూ ఉంటాయి. కుదరదు. ఎలాగోలా కొంచెం సంపాదిస్తాం. కానీ ఆ ధ్యానం అయిపోయిన వెంటనేనే మన ఎనర్జీ మన మైండ్‌లో ఉంచుకోవాలి మనం చక్కగా. కానీ ఏం చేస్తున్నాం? భౌతిక ప్రపంచంలోకి రాంగానే అక్కడేదో కనిపిస్తుంది. మనకు నచ్చంది. కేకలేసుకుంటాం. ఎదుటి వాళ్ళ మీద అరుస్తూ ఉంటాం. అలా ఏంటంటే బాహ్య ప్రపంచంలోకొచ్చేసి మన మాటలు, మన ఆలోచనలన్నీ తేడా ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు ఆ ఎనర్జీని పోగొట్టుకుంటాం.
మరి ఆ ఎనర్జీని పోగొట్టుకున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది మనకి శక్తి చెప్పండి? అవునా కదా? సార్ చెప్పినట్టు మనం మౌనంగా ఉండాలి ఎక్కువ. ఎంత మాట్లాడాలంటే అంతే మనం మాట్లాడాలి. ఆయన మనకి ఎంత చక్కగా చెప్పారమ్మా. అనుభవమే జ్ఞానం అని చెప్పాడు. మరి ఆ అనుభవంతోనే కదా ఈరోజు మరి ఇలా చెప్పగలుగుతున్నాను. మరి నేనేం పెద్దగా ఏం చదువుకోలే. నేను చదివింది 6థ్ క్లాసే. మొదటి నుంచి భయం. ఎందుకంటే నేను చదువుకోలేదు. చదువుకున్నోళ్ళతో మాట్లాడాలంటే ఫీలింగ్. అరే! నేను చదువుకోలేదే అని. ఈ ధ్యానంలోకొచ్చాక అర్థమైంది. అది కాదు అసలైన చదువు ఇది అని. మరి ఈ రోజున మరి మాట్లాడుతున్నాను అంటే ఈ జ్ఞానం మూలానే కదా ఆ శక్తి నాకొచ్చింది. జీవితంలో పూర్వానికన్నా ధ్యానంలోకొచ్చాక ఎన్నో కష్టాలొచ్చినియి. అయి బాహ్య ప్రపంచంలో మనం మాట్లాడుకునే కష్టాలనే మాట. కానీ మనం ఈ ధ్యానంలోకొచ్చాక అయి కష్టాలు కాదు గదా! ఇష్టాలే. అనుభవాలు. ఈ అనుభవాలతోనే మనం ఎంత నేర్చుకున్నాం అనేది తెలుస్తుంది. మనం అనుకుంటాం, అరే! ఈ సమస్య ఎందుకొచ్చిందిరా అనుకుంటాం. మనకు రావాలి గాబట్టే వచ్చింది. ఆ సమస్య నుంచి మనం ఎలా బయటపడాలి? దాన్ని ఎంత ఆనందంగానో నేనైతే స్వీకరించేదాన్ని. ఇక్కడ నేర్చుకునేది ఏదో ఉంది కాబట్టే నాకు ఈ సమస్య వచ్చిందనుకునేదాన్ని గానీ, ఏనాడు ఏడ్చేదాన్ని గాదు, బాధపడేదాన్ని కాదు. ప్రతీదీ యాక్సెప్ట్ చేయటం నేర్చుకోవాలి మనం దీంట్లోకొచ్చాక. చూడండి మెడిటేషన్‌లోకొచ్చాక ఏది మన దగ్గరకొచ్చినా అదే యాక్సెప్ట్ చెయ్యాలి. ఎరుకుతో ఉండాలి. ప్రతీది పాజిటివ్‌గా అర్థం జేసుకోవాలి. అట్లాగే సాక్షితత్వం ఉండాలి మనకి. వర్తమానంలో ఉండాలి. ఎవరికాళ్ళు మనకు మనమే ప్రశ్నించుకోవాలి. ఉన్నామా? లేదా? ఇయన్నీ ఉన్నప్పుడే నువ్వు ఆనందంగా జీవించగలుగుతావు. ఏమీ లేకపోతే ఎలా ఉంటావు? మళ్ళీ అజ్ఞానం, మళ్ళీ దుఃఖమే మనని వెంటాడుతూ ఉంటుంది. కాదు. ఇలా నెమ్మదిగా ఇన్నేళ్ల జీవితంలో నేను నేర్చుకున్నయియ్యే. ఇంకా ఉంటాయి నేర్చుకోని. 100 నేను నేర్చుకున్నానని చెప్పను. కానీ చాలా వరకు నేను దీంట్లోనే జీవిస్తున్నాను. దీంట్లో జీవించబట్టే నా జీవితంలో ఏది జరిగినా నేను ఎదుగుదలకే అనేది నాకర్థమయింది. ఇంకొకటేంటంటే నేనేది ధ్యానంలోకొచ్చాక ఏది కోరుకోలా. ఏది థాట్ పవర్ అనేది నాకు లేదు. ఎందుకంటే నేను ఒకటే అనుకున్నా. నేను ఈ భూమి మీదకెందుకొచ్చానో గురువు గారికి తెలుసు, భగవంతుడికి తెలుసు. అలాంటప్పుడు నేనేం కోరుకోవాలి? చూసేది ఆళ్ళే చూస్తారు. ఏనాడు క్లాసులు కావాలని గాని, పిల్లలకి ఉద్యోగం కావాలని ఏది నేను కోరుకోలే. ఇప్పుడే కాదు, నేను ధ్యానంలోకి రాకముందు గూడా, మా పిల్లలు చదువుకునేటప్పుడు కూడా వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ రావాలి, కొబ్బరికాయ కొడతా, తిరుపతొస్తాం, మా అబ్బాయికి ఇంజినీరింగ్‌లో సీట్ రావాలి, షిరిడీ వస్తాం. ఏనాడు నాకు లేదది. అప్పుడు కూడా మా ఫ్యామిలీ అంతా అంతే. మాకు కోరికలు, దేవుడిని కోరుకోవటం అయేమి లేవు. సహజంగా హ్మ్. ఉండేవాళ్ళం. పిల్లలు కూడా చక్కగా చదువుకునేవాళ్ళు. వాళ్ళకి మా బాబుకైతే అలాగే ఉద్యోగం వచ్చింది. జీవితం అంతా బావుంది. నాకు ఇద్దరు పాపలు, ఒక బాబు. ఒక పాప మా అక్కయ్యోళ్ళు పెంచుకున్నారు చిన్నప్పుడే. రెండో పాపని. పెద్ద పాప మా బాబు. బాబు ఇంజినీరింగ్ అయిపోయింది. బెంగుళూరులో జాబ్ చేస్తున్నాడు. వాళ్ళకొక బాబు. మా అమ్మాయికి ఇద్దరమ్మాయిలు. ఆళ్ళు ఇంజినీరింగ్ అయిపోయింది. ఒక పాపకేమో జాబ్ చేస్తా ఉంది హైదరాబాద్‌లో. అయితే మా పాప కూడా చక్కటి మాస్టరు. మెడిటేషన్ చేస్తుంది. గుడివాడ అమ్మాయిది బావుంది. మా బాబు బావున్నాడు. అయితే ఆళ్ళు వేరే ఏదో మెడిటేషన్ చేసుకుంటారు. మనంత లోతుగా వాళ్ళు వెళ్ళలేదు. కానీ వెళ్ళకపోయినా మన్నేనాడు అడ్డు పెట్టల. మన సాధనకే గాని, మన క్లాసులకే గాని, ఎందుకు మీరిది చేస్తున్నారని ఏనాడు వాళ్ళు మనకేమో అభ్యంతరం చెప్పలేదు. కాబట్టి ఆళ్ళకి గూడా నేనెప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను. ఎందుకంటే మనకెప్పుడూ కృతజ్ఞత చెప్పుకోవటం అనేది గూడా మరి మన పత్రి గారే నేర్పారు మనకి.
అంతకుముందు తెలీదు. ఎప్పుడో ఒకసారి మనకేదైనా ఏదైనా థాంక్ యూ అని చెప్పడం తప్పితే తెలీదు. ఇప్పుడు నిజంగా ప్రతి విషయానికి మనం చెప్పుకోవాలి. అంత అద్భుతంగా తయారయ్యాం మనం. ఆ అద్భుతంగా తయారైనప్పుడు ఆటోమేటిక్‌గా మనకు ఆ కృతజ్ఞతా భావం వస్తుంది. ఒక మనిషే గాదు, ఒక చెట్టే గాదు, ఒక పక్షే గాదు, ఏ జంతువు ఏయైనా సరే వాటిని చూడంగానే ఒక ప్రేమ మనకి. అలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అయితే జీవితంలో ఆటాపాట ఎందుకన్నాను అంటే, అనేకమైన సమస్యలు వచ్చినియి నాకు గూడా. ఏది వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయటం నేర్చుకున్నాను. అలాగే ప్రతీదీ పాజిటివ్‌గా ఆలోచిస్తా నేను. సార్ గారు నాకు బ్రహ్మరంధ్రం క్లీన్ జేశారు. ఒకసారి కర్నూలు వెళ్ళాము. కర్నూలు నుంచి సార్ గారిది ఆత్మకూరు. మన ఏ ఊరు మారం ప్రసాద్ గారు. అక్కడ సార్ గారొచ్చారు. అక్కడికెళ్ళాము. అక్కడికెళ్ళినప్పుడు అందరూ వెళ్తాం గదా! మేము వెళ్ళాము. సార్ గారు పడుకుని మంచం మీద పడుకునుంటే, మన గుడివాడ మేడమ్స్ ఆళ్ళందరితో వెళ్ళాను. చక్కగా కాళ్ళు నొక్కుతున్నారు. అందరూ జేస్తున్నారు. నాకేమో ఎన్నాళ్ళ మట్టో సార్ గారితో ఫోటో దిగాలనుంది. ఫస్ట్ టైమ్. ఒకళ్ళ ఇంట్లో చూసా. ఆహా! ఈ గురువుగారితో ఈళ్ళు ఫోటో దిగారా? నేను గూడా దిగితే బావుండనుకున్నా. నేను చిన్న కెమెరా ఉంది. అప్పుడు తీసుకెళ్ళాను. ఫోటో దిగుదామని అక్కడ మేడంకిచ్చి, "మేడం నాకు ఫోటో తీయరా" అన్నా. అక్కడ సార్ గారేమో పడుకొనున్నారు. చుట్టూ అందరూ వెనకాలున్నారు. అది నా కోసమేనేమో ఒక కుర్చీ ఖాళీగా ఉంది సార్ గారి పక్కన మంచం మీద. మంచం దగ్గర. ఓకే. సరే కూర్చున్నా. మరి సార్ గారిని లేసి కూర్చోండి ఫోటో దిగుదాం అంటే బాగుంటుందా? బాగోదు కదా! భయమేసింది. సరే పడుకున్నారుగా సార్ గారు చెయ్యి పుచ్చుకొని ఇలా పెట్టుకొని ఫోటో దిగుదామని ఇలా పెట్టుకున్నాం. పెట్టుకునేప్పటికి ఆ అమ్మాయి రెడీగా ఉంది ఫోటో తీయటానికి. సార్ ఏం చేశారు సడెన్‌గా ఇలా లాక్కున్నారు దగ్గరికి. ఆ లాక్కోవటం నేను ఆయన హృదయం మీద వాలిపోయా. వాలిపోయి కళ్ళు మూసేసుకున్నా. వెంటనే అమ్మాయి ఆటోమేటిక్‌గా ఫోటో తీద్దాం అనుకుని రెడీగా ఉందిగా ఫోటో తీసింది. చూడండి. అసల అది కావాలని తీయించుకుంటే ఎంత బావుంటుందో అలా వచ్చింది. ఆ! వచ్చినప్పుడు అలా కళ్ళు మూసుకొనున్నా. అది ఫస్ట్ టైమ్ నాకు తెలీదు ఇదని. తర్వాత మాస్టర్స్ ఆ ఫోటో చూసి చెప్పారు. "అమ్మా! నీకు బ్రహ్మరంధ్రం క్లీన్ చేస్తున్నారు" అని. ఇలా పెట్టి ఇలా తీశారనమాట. అలా ఒక 2 మినిట్సో, 3 మినిట్సో నాకు గుర్తులేదు. కళ్ళు తెరిచి లెగిసాను. లేసి ఒకటే అన్నా. ఇలా చూపిచ్చా. ఇలా చూపిచ్చి ఆ ఎనకాల ఉన్నారు కదా! గుడివాడ మాస్టర్స్ అందరున్నారు. ఇలా చూపించి వీళ్ళందరూ నీ పిల్లలు. నేను పసిపిల్లని. నేను పసిపిల్లని. నన్ను బాగా చూసుకోవాలి అని చెప్పా. ఆయన నా కళ్ళొంక ఆయన అలాగే చూస్తున్నాడు. ఈ విషయం జెప్పాను. ఇంకా అంతే. అంతకుముందు సార్ ఇలా లాక్కున్నప్పుడు ఏమన్నారంటే, "ఇక బయటికి రా" అన్నారు. బయటికి రా అంటాడేంటి ఈయన? నేను బయటే ఉన్నా గదా! మళ్ళీ మనసులో ప్రశ్న. తర్వాత అర్థమైంది. బయటికి రా అంటే ఇన్నాళ్ళు నువ్వు లోపలే ఉండిపోయావు. ఇప్పుడు బయట ప్రపంచానికొచ్చి చెప్పాలి నువ్వు అని అర్థం అని నాకప్పుడు తెలిసింది. ఓకే అనుకున్నాను. ఎప్పుడైతే ఆ బ్రహ్మరంధ్రం క్లీన్ చేశారో నాకర్థమైంది. ఆ క్షణం నుంచి అంటే గత జన్మ తాలూకున్న జ్ఞానం బయటకొచ్చిందని నాకర్థమైంది. అందుకని ప్రతీదీ నేను పాజిటివ్‌గానే చూసేదాన్ని అప్పుడే. ఎక్కడ నెగెటివ్ అనుకోను నేను. ఒకవేళ ఆళ్ళు ఎదురుంగా ఉన్నవాళ్ళు నెగెటివ్‌గా ఆలోచించినా నాకేమనిపిస్తది, పోన్లే చిన్న పిల్లోడు. వాడు 60 ఏళ్ళ వాడైనా సరే, చిన్నది బేబీ సోల్ ఏమైంది? ఆళ్ళలాగే ఆలోచిస్తారు అనుకునేదాన్ననమాట. అలా ప్రతీదీ పాజిటివ్‌గా ఆలోచించడం నేర్చుకున్నా. మళ్ళీ ఏదైనా సరే గతాన్ని వదిలేసేసి భవిష్యత్తులో ఉండాలి. మరి కొంచెం ఇబ్బంది పడాల్సిందే దీనికి. ఈ గతం వదలటంలోనూ మనం భవిష్యత్తు ఈ క్షణంలోనే మనం ఉండాలి. భవిష్యత్తు కాదు. మనం ఇక్కడ వర్తమానంలో జీవించాలి మనం. మరి వర్తమానంలో జీవించాలంటే సామాన్యమైన విషయమా?
మరి పూర్వం నుంచి మనం ఇలా మాట్లాడుతా ఉంటాం, ఆలోచన ఎక్కడో ఉంటుంది. ఇలా పని చేస్తుంటాం, ఆలోచన ఎక్కడో ఉంటుంది. కానీ మనం సాధన చెయ్యాలి. వర్తమానంలో జీవించడం. అలా క్రమేపీ, క్రమేపీ చక్కగా నేను వర్తమానంలోనే ఉంటా. ఎప్పుడైనా ఒక్క క్షణం మనసు ఇదైందంటే వెంటనే ఇందాక మనం అనుకున్నాం గదా! ఎరుకుండాలి అని. ఆ! ఎరుక తెచ్చేసుకుంటా. అరే! ఇదేంటి నేను అనవసరంగా గతంలోకెళ్ళా, అనవసరంగా భవిష్యత్తులోకెళ్ళా అనేది. అట్లా, అట్లా నా సాధన నెమ్మది నెమ్మదిగా పెంచుకుంటూ ఇందాక చెప్పినట్టే ఆటాపాటగా ఉంది. నేను ఏది కోరుకోక్కర్లా. నా మైండ్‌లోకి రాకముందే నాకు ప్రత్యక్షం అవుద్ది. ప్రకృతి అలా ఇస్తుంది. మనం అలా తయారవ్వాలి. అలాగే ప్యూరిటీగా ప్యూరిటీ. ఎంత ప్యూరిటీ ఉంటే అంత గురువుకి దగ్గరవుతాం మనం. అంత ప్రకృతికి దగ్గరవుతాం. ప్రకృతే భగవంతుడు మనకు. మరి ఆ ప్యూరిటీగా ఉన్నామా లేదా? అధ్యయనం అన్నారు పత్రి సార్. అధ్యయనం అంటే పుస్తకం చదవటమే కాదు. నిన్ను నీవు అధ్యాయం జేసుకోవాలి. మరి చేసుకుంటున్నారా? చేసుకోవాలి. నేనిప్పుడు ఇంతసేపు మాట్లాడా. ఒక ఫోనొస్తది మాట్లాడా. ఇవాళ మన ఇంటికి ఎవరో వచ్చారు. మాట్లాడాను. వాళ్ళెళ్ళాక నాకు నేను అధ్యయనం చేసుకోవాలి. అవును. ఇందాక గంట నుంచి వాళ్ళతో మాట్లాడాను. ఏం మాట్లాడాను? పనికొచ్చే మాటలా? పనికిరాని మాటలా? అనవసరమైనయా? అనవసరమైనయా? ఏంటంటే ఎప్పటికప్పుడు మన్ని మనం సెర్చ్ చేసుకోవాలి. చేసుకోలేదనుకోండి మళ్ళీ మామూలే. పునరపి జననం, పునరపి మరణం. అసలా ఇక్కడ అన్నీ గూడా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు మనకు చెప్పారాయన. మనం మళ్ళీ ఇంకెవ్వరినో అడగక్కర్ల మనం ఎలా ఉన్నాము అనేది. మన లోపలికి ప్రయాణం చేస్తే మన ఆత్మే మన అంతరాత్మే చక్కగా చెప్తుంది. ఇందాక మాట్లాడావు. ఇది నీకు అవసరమా? అనవసరమే కదా! ఎందుకు మాట్లాడావు? ప్రశ్నిస్తది. బయట వాళ్ళు ప్రశ్నిస్తే ఆళ్ళని ఏదో ఒకటి అని పక్కకు తప్పుకుంటాం. కానీ లోపలున్న అంతరాత్మని మనం ధ్యానం ద్వారా మేల్కొల్పాం గదా! అంతరాత్మ ప్రశ్నిస్తే నువ్వెక్కడికి పోతావు? నువ్వు ఎక్కడికి ఏ గదిలోకెళ్ళినా నిన్నది వదలదు. కాబట్టి అలా స్వాధ్యాయనం అంటే అది. పుస్తకం చదవటం ఒకటి, నిన్ను నువ్వు అధ్యయనం చేసుకోవటం ఒకటి. ఈ నిరంతరం ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకుంటూ ఉన్నావో, అప్పుడు అద్భుతంగా మనం తయారవుతాం. ఎప్పుడు ఎదుటి వాళ్ళని చూపిస్తూ ఉన్నామనుకోమ్మా, అప్పుడెలా ఉంటది? తప్పులన్నీ నీలో బెట్టుకొని, ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు అంటానికి అసలు నువ్వెవరు? సారేం జెప్పారు మనకి? నో కామెంట్, నో జడ్జ్‌మెంట్ అన్నారు. మరి మనం ఏం జేస్తున్నాం? ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించే మనం చెప్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం. ఈ ధ్యానంలోకొచ్చాక దాదాపు 20 సంవత్సరాల పై వరకు గూడా నో మెడిసిన్, నో డాక్టర్. ఒక్క జెండు బామ్ సీసా గూడా మా ఇంట్లో లేదు. అంత అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాం. నో బీపీ, నో షుగర్, నో గ్యాస్ ఏమీ లేదు ఇంత వయసొచ్చినా. మరి ఈ రోజుల్లో అలా ఉండేవాళ్ళున్నారా? బుద్ధుడున్నప్పుడు బుద్ధుడు దగ్గరికి ఒక స్త్రీ వచ్చి, "అయ్యా! నా బిడ్డ చనిపోయాడు. బతికించవా?" అని అడిగింది. ఇది అందరికీ తెలిసిన కథే. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. అప్పుడు బుద్ధ భగవానుడు ఏమన్నాడు? "అలాగేనమ్మా బతికిస్తాను. మరణం లేని ఇంటికెళ్ళి నువ్వు ఆవాలు తీసుకురామ్మా కాసినయి" అంటే ఆ స్త్రీ ఆనందపడిపోతే, "అంతే గదా!" అని గబగబా ఎళ్తుంది. వెళ్ళి ప్రతి ఇంటికి తలుపు కొట్టి, "అమ్మ నాకు కొంచెం ఆవాలు ఇస్తావా?" అంటే, "ఇస్తాను తల్లి ఉండు" అంట. ఆ ఆవాలు తెస్తుంది. అప్పుడేమవుతుంది? "అమ్మా మీ ఇంట్లో ఎవరైనా మరణించారా?" అని అడుగుద్ది ఆ వ్యక్తిని. అప్పుడు ఆ వ్యక్తి, "ఏం సంబంధం? మొన్నేనమ్మా మా మామగారు చనిపోయారు" అంట. "అరే! అలాగా? అయితే ఆవాలొద్దమ్మా" అంటది. ఇంకో ఇంటికెళ్తుంది. ఇంకో ఇంట్లో ఏముంటది? "నా కొడుకు పోయాడు." ఇంకో ఇంటికెళ్తుంది. "నా తండ్రి పోయాడు." ఇలా ఏంటంటే ఏ ఇంట్లో చూసినా మరణం అనేది ఉన్నది. అప్పుడు నిరాశగా వచ్చేసి బుద్ధ భగవానుడి దగ్గరికొచ్చి దండం పెట్టి, "అయ్యా! నాకర్థమైంది. చావనేది ఎప్పుడైనా వస్తుంది. సహజం అది. నాకిప్పుడు అర్థమైంది తండ్రి. నన్ను క్షమించు"
అని ఆ దుఃఖం నుంచి బయటకొచ్చి వెళ్ళిపోతుంది. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, ఇప్పుడు కాలంలో ఏ ఇంటికన్నా ఎళ్లి, "మరి మీ ఇంట్లో ఎవరైనా రోగం లేకుండా ఉన్నారా? అనారోగ్యం లేకుండా ఉన్నారా?" అడిగి ఆవాలు తెమ్మనాలి. ఇప్పుడు బుద్ధుడు. ఈ రీసెంట్‌గా వచ్చే బుద్ధుడు. మన పత్తిసార్లంటాడు. అప్పుడెళ్ళి, "అమ్మా! నాకు కొంచెం ఆవాలు గావాలంటే" ఇస్తది. ఇస్తానంటది. మరి మీ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉన్నారా అని అడిగారనుకో, ఏం జెప్తారు? ఆరోగ్యమా? లేదయ్యా! నాకు ఒంట్లో బాగోదు. నా భర్తకి బాగోదు. నా మామగారికి బాగోదు. అప్పుడు ఒక మరణం అని జెప్తే, ఇప్పుడు ఇంటిల్లి బాదికి జెప్తారాళ్ళు అనారోగ్యాలు. అవునా కాదా? మరి అలాంటి రోజుల్లో మనకి చక్కగా పత్రి సారు నో డాక్టర్, నో మెడిసిన్ అని చెప్పారంటే సామాన్యమైన విషయమా? పర్ఫెక్ట్‌గా ధ్యానం చేస్తే అసలు డాక్టర్ దగ్గరికే వెళ్ళక్కర్లేదు. ఇప్పటి వరకు మన నూజివీడులో ఏ డాక్టర్ ఉన్నాడో మాకు తెలీదు. జలుబులు హ్మ్. అసలు రాకుండా ఉండవు. మనం భూమి మీదకొచ్చాక వస్తాయి ఏయైనా. కానీ దాన్ని తట్టుకునే శక్తి మన దగ్గరుంది. ధ్యానం చేసుకో. లేదా వేడి చేసింది, జలుబొచ్చింది, బాగా దగ్గొస్తుంది. ఏం చేయాలి మనం? చక్కగా జావ తాగటం, మజ్జిగ తాగటం, కొబ్బరి నీళ్ళు తాగటం ఇలాంటివి చెయ్యి ఆవిరి పట్టడం తగ్గిపోద్ది. ఓకే. ఒక్కోసారి తట్టుకోలేనిదొస్తది. అప్పుడు సారేం జెప్పారు? ఆయుర్వేదం వాడండి. హోమియో వాడండి. అంతకు మించి ఏది వాడొద్దని. ఎప్పుడో మరీ సంవత్సరం పైకొస్తే అప్పుడు ఒక ఆయుర్వేదం దగ్గు తగ్గటానికి వాడేదాన్ని తప్పితే మనకి ఏ మందు అవసరం లేదు. మరి అందరూ ఉంటున్నారా? అదేంటండి ధ్యానం చేస్తున్నాం. మాకు అయ్యొచ్చినియి, ఇయ్యొచ్చినియి అంటే, ఆయన చెప్పినయన్నీ నువ్వు పాటిస్తే నీకన్నీ ఆయన చెప్పినట్టే జరుగుతాయి. గురువు చెప్పినట్టే. మరి మనం అయి పాటించకుండా నేను గంట ధ్యానం చేశా, 2 గంటలు ధ్యానం చేశాను అంటున్నావు. దాన్ని ఎంతవరకు నిలుపుకుంటున్నావు నువ్వు చెప్పు? అప్పుడు మనకి జరుగుతాయా? జరగవు గదా! కాబట్టి మనం ధ్యానంలోకొచ్చాము అంటే పర్ఫెక్ట్‌గా పత్రి గారి క్లాసులు వినాలి. ప్రబోధాలన్నీ వినాలి. విన్నప్పుడు మన మైండ్‌లో ఏదో ఒకటి పడుతూ ఉంటది. ఇలా క్లాసులు వింటూ, పుస్తకాలు చదువుతూ, స్వాధ్యాయం ఆయన 3 చెప్పారు. ఈ 3 ప్రతిరోజు ఉండాలి. మరి మా ఇంట్లో అంతే మొన్నటి వరకు గూడా స్వాధ్యాయనం 2, 3 గంటలు జరుగుద్ది. ప్రతిరోజు అందరూ 10 మంది, 12 మంది వస్తారు. 6:30, 7కి ఒక గంట ధ్యానము. ఒక గంట సజ్జన సాంగత్యము. లాస్ట్‌లో ఒక అరగంట, పావుగంట అందరం కలిసి పత్రి గారి మీద పాటలో ఏవో పాడుకొని, రోజు జానప్రసాదం, ఓ పండో, పழమో పెడతాం. భార్యాభర్తలు ఒకే దారిలో ఉన్నాం. అలాంటి అద్భుతమైన జీవితం నాది. నా భర్త కూడా దీంతో నాకు సహకరిస్తారాయన. ఈ ఏంటంటే, ఒక మెడిటేటర్ అనుభవాలనేయి ఒక గంటలో చెప్తే అయ్యేయి గావు. అందరికీ తెలిసిన విషయమే అది. అట్లా ఇద్దరం ఒకే మాట మీద జీవిస్తా ఉండబట్టి, ఇంకా జీవితం హ్యాపీ. అట్లా 3 సార్ చెప్పినయి పాటించేవాళ్ళం. సారు వస్తా ఉండేవారు. ఫస్ట్ సారొచ్చారు. మేము 3 నెలలు గురుకులం అనే స్కూల్‌కెళ్ళి ఇద్దరం 3 నెలలు చెప్పాం. ఎలా ఆహ్, చెరో క్లాస్ తీసుకునేవాళ్ళం. అలా, అలా చెప్పుకుంటూ ఒక 3 నెలలు క్లాస్ చెప్పాము. దాంట్లో పిల్లలందరూ గూడా ఎంతో ఆనందపడ్డారు. ఆ! ఆనందపడి ఒక అమ్మాయి మేము ఫస్ట్ క్లాస్ చెప్తా ఉంటేనే, ఓ 2, 3 రోజులయ్యాక ఒక అమ్మాయి ఒక బొమ్మ గీసుకొచ్చింది. అది పత్రి సార్ గారి బొమ్మ. తనకి ఆ కళలోనో, ధ్యానంలోనో కనిపిచ్చారని గీసుకొచ్చి చెప్పిందమ్మ. మేడం ఈ ఈయనున్నారా? అని అడిగింది. అరే! ఉన్నారమ్మా. ఈయన పత్రి గారు మన గురువు గారు. జీవించే ఉన్నారు. అనని నేనేమన్నానంటే, అమ్మ పత్రి గారితో మీ అందరికి షేక్ హ్యాండ్ ఇప్పిస్తానని చెప్పా. మాటిచ్చేసా ఆళ్ళకి. అయిపోయింది. ఇది జరిగిపోయింది. మరి సార్ ఎక్కడికొస్తే అక్కడికి మనం వెళ్తా ఉంటాం గదా! సార్ దగ్గరికి. ఎళ్తా ఉంటే ఒకసారి సార్ గారు, "మేడం నూజివీడు ఎప్పుడు రమ్మంటారు?" అని అడిగేవారు. బహుశా నేనొక్కదాన్నేనేమో నేను చెప్పిన సమాధానం. ఇంకెవరైనా ఉన్నారేమో నాకు తెలీదు. "ఇప్పుడు రావద్దు సార్." రావద్దనేదాన్ని ఆయన్ని వస్తానంటే. "ఇప్పుడు రావద్దు సార్." ఎందుకంటే, ఎందుకంటే ఆయన చెప్పేదాన్ని కాదు. "ఇప్పుడొద్దు సార్" అనేదాన్ని. అలా 3 సార్లు సార్ అడిగారు.
మేడం నువ్వు రా అన్నా. వద్దు సార్ అనేదాన్ని. చూడండి. ఎవరైనా గంతులేస్తూ రమ్మంటారు. కానీ నేను వద్దనేదాన్ని. ఎందుకంటే దాని ఎనకాల ఒక కారణం. ఎందుకంటే నేను గురుకులం పిల్లలకి మాటిచ్చాను గదా! సార్‌తో షేక్ హ్యాండ్ ఇప్పిస్తానని. అంటే అక్కడ కూడా నాకు అజ్ఞానం ఉంది. అప్పుడు సార్ అడిగిన రోజు ఎలా ఉంటుందంటే, ఆళ్ళకి సెలవుల్లో ఉంటారు. కరెక్ట్‌గా ఆ సెలవులప్పుడు సార్ అడిగేవారు. నేను వెంటనే వద్దు సార్ అనేసేదాన్ని. ఎందుకు ఆయనొస్తే మరి పిల్లలకి నేను షేక్ హ్యాండ్ ఇప్పిస్తా అన్నా గదా! ఎట్లా కుదురుద్ది? అందుకని వద్దనేసేదాన్ని ఏకంగా. అట్లా పత్రికతో అలా ఉండేదాన్ని. పత్రికతో ప్రయాణం అనేది ఒక రోజంతా చెప్పొచ్చు. ఒక పూటన్న. అంత అనుభవాలున్నాయి. అయితే వాళ్ళు నాకు ఈ అనుభవాలే చెప్పమని వస్తా ఉంది లోపల. వస్తే మధ్య మధ్యలో ఆయనయి గూడా చెప్తాను. అలా పత్రి గారిని అలా చెప్పేదాన్ని. ఆయనేమో ఆయనకన్నీ తెలుసుగా. మరి మనం ఆనందంగా జీవించాలి అంటే మనకి కర్మ సిద్ధాంతం అర్థం అవ్వాలమ్మ. కర్మ సిద్ధాంతం అర్థం కాకపోతే మాత్రం మనం ఆనందంగా ఉండలేం. అవునా కాదా? మనకి ఇదివరకు పూర్వం ఏమనుకున్నాం, నా కర్మమ్మ అనేవాళ్ళు ఏదైనా వస్తే. కానీ ఇప్పుడు మనకేంటి, ఆ కర్మ అనేది మనకు అర్థమవుతుంది. ఆ కర్మ సిద్ధాంతం అర్థమైనప్పుడు ఇంకా నువ్వెవరినంటావు? ఎవరినంటానికి వీల్లేదిక్కడ. ఎప్పుడు మనం ఇలా వేలు ఇలా చూపించుకోవటమే గానీ, ఇలా అనటానికి వీల్లేదు. అట్లా మన జీవితాన్ని, మన జన్మని హాయిగా, ఆనందంగా గడపటానికి అది ముందు కర్మ సిద్ధాంతం అర్థమవటం. మరి మనం ఇదివరకి ఏదైనా జరిగితే ఫలానా వ్యక్తి వలన నేను ఇలా అయిపోయా. నన్నన్నాడు అనుకునేవాళ్ళం. కానీ ఈ రోజున మనం ఏమంటున్నాం? అనటానికి వీల్లేదు. ఆ వ్యక్తి అలా తయారవ్వటానికి కారణం మనమే. గత జన్మలో ఉన్న సంబంధం. ప్రతీది మనకలా అర్థమైపోతా ఉంది. ఆ అర్థమైనప్పుడు ఎదుటి వ్యక్తిని ఎలా అంటావు? కర్మ సిద్ధాంతం అర్థం కానంత వరకు ఆ వ్యక్తి వలన నేనిలా నష్టపోయాను. ఆ వ్యక్తి వలన నేనిలా అయ్యింది. మా ఇంట్లో వాళ్ళ మూలాన ఇలా అయ్యా. నా భర్త మంచోడు కాదు. మా అత్తగారు మంచిది కాదు. మా ఆడపడుచు మంచిది కాదు. నన్ను ఇలా అంటా ఉంది. ఇయన్నీ రిపోర్ట్‌లన్నీ మనం ఇదివరకి చెప్పుకునేవాళ్ళం ఆళ్ళ మీద. కానీ అది కాదు కదా! ఇక్కడ నీకు కర్మ సిద్ధాంతం అర్థమయ్యాక నీ అత్తగారి ప్రవర్తన ఎలా ఉంటుందో నీకు అర్థమైంది. నా మూలానే ఆవిడలా ఉంది. ఆవిడని నేను తెచ్చుకున్నా. నేను ఎదగటానికి తెచ్చుకున్నా. ఒక భర్తే గాదు, ఒక అత్తగారే గాదు, ఎవ్వరు ఏది జరిగినా మన జీవితంలో ఆ వ్యక్తులందరిని మనం ఎన్నుకునే తీసుకొచ్చాం అనేది మనకి అర్థమైపోయింది. ఈ అర్థమైపోయినప్పుడు ఇంకా అనటానికేముందక్కడ? వాళ్ళకి మనం ధ్యానంలోనే కూర్చొని క్షమాపణలు చెప్పుకోవటమే. కానీ మనం మనలాగానే జీవించాలి. ఆళ్ళ మీద కోపం లేకుండా ఉండాలి. ఎప్పుడు చిరునవ్వుతోనే మనం చేసే పని మనం చెయ్యాలనేది అర్థమైంది నాకు మాత్రం. అర్థమయ్యి అప్పటినుంచి నేను అలాగే ఉంటా. మనసులో ఏ చిన్నది నేను పెట్టుకోను. ఎందుకంటే మనని మనం వాళ్ళని కావాలని తెచ్చుకున్నాం భూమి మీదకి. తెచ్చుకున్నప్పుడు వాళ్ళనంటానికి నువ్వెవరు? నీ ఎదుగుదల కోసమే ఆ పాత్రలను ఎన్నుకొని వచ్చావు అనేది అర్థమయ్యాక ఎలా ఉంటుంది నాన్న? ఆటాపాటే గదా! మరిక్కడ మనం ఇంకో జోక్ చెప్పుకుందాం. ఏదో సీరియస్‌గా కాదు. మనం అన్నీ వినాలి. ఒకరోజు వంటింట్లోకి భర్తొచ్చి ఫ్రిడ్జ్ డోర్ తీసాడంట. ఫ్రిడ్జ్ డోర్ తీయంగానే దాంట్లో దేవుడికి గంట వాయిస్తాం చూసారా? చిన్న గంట. అది ఉందంట. కెవ్వున కేక పెట్టి, "ఏంటే గంట పెట్టావేంటే దీంట్లో?" ఫ్రిడ్జ్‌లో అందంట. అప్పుడు అందంట, "అది కాదండి ఇవాళ యూట్యూబ్‌లో ఒక ఐటెమ్ తయారు జేయాలని చూసాను. ఆ ఐటెమ్ తయారయ్యాక ఒక గంట ఫ్రిడ్జ్‌లో పెట్టమన్నారు. అందుకని ఒక గంట పెట్టాను" అంది. ఆడు పడి, పడి నవ్వి, "నీ బొంద గంట పెట్టమంటే అది కాదే నువ్వు తయారు చేసిన పదార్థం పెట్టమన్నారే. అంతేగాని దేవుడికి కొట్టే గండ కాదే" అన్నాడంట. ఇట్లా మనం మధ్య మధ్యలో చెప్పుకుంటూ ఉండాలి. ఇంట్లో అయినా మనం నవ్వుకుంటూ ఉండాలి గదా! ఆటపాట అంటే అయ్యే గదా! అట్లా జీవితంలో మనం ఎప్పుడు ఇకిలిస్తూ, నవ్వుతూనే ఉండాలి. మధ్య మధ్యలో వస్తుంటాయి. మనం ఎంత మెడిటేటర్స్ అయినా
మధ్యలో మనకన్నీ వస్తుంటాయి. ఇదివరకు కన్నా ఎక్కువొస్తాయి. అప్పుడు అంటారు కొంతమంది, "మేడం ఇదివరకు కన్నా ఎక్కువ కష్టాలొచ్చినియి మేడం ఏంటి?" అంటారు. ఎందుకమ్మా మనదిది ఆఖరి జన్మ కాబట్టి ఓవర్ టైమ్ జేయాలిప్పుడు మనం. ఈ ఓవర్ టైమ్ చేయటం మూలాన ఏమవుతుంది తొందరగా మనం ఉంటాం. నేర్చుకోవడానికేనమ్మా అన్నీ వస్తుంటాయి. ఏం పర్వాలేదు. దాన్ని యాక్సెప్ట్ నిజంగా చాలా అద్భుతమైన జీవితం. ఒక ఛాలెంజ్ ఇది. ఒక సమస్యొచ్చినా, ఒక అనారోగ్యం వచ్చినా, ఒక ఛాలెంజ్‌గా తీసుకోవాలి మనం. మేడం మీకేం కష్టం మేడం మాకు నెలకి పెన్షనొస్తుంది. భర్త మంచోడు, పిల్లలు మంచివాళ్ళు. అయితే మరి నాకు రావా? వస్తాయి. మరి నేను ఎలా ఎదిగాననేది తెలియాలి గదా! చిన్న ఇన్సిడెంట్ చెప్తా. మా అల్లుడు గారు ధ్యానం అంటే ఇష్టపడతారు గానీ, పెద్దగా ఇష్టపడరు. సరే, ఆయనకి చాలా కోపం మేమంటే. మా భార్యాభర్తలంటే. ఎందుకంటే, మేము అన్ని చోట్లకెళ్తూ ఉంటాము. డొనేషన్స్ ఇస్తుంటాము. మరి మా అమ్మాయికి కూడా ధ్యానంలోకొచ్చాక ఎళ్ళాలనిపిస్తుంది గదా! అందుకని మేమంటే కోపం. వాళ్ళకంటే బాధ్యతలయిపోయినియి, తిరుగుతున్నారు. నువ్వెలా ఎళ్తావు? నీయన్నీ అయ్యాక ఎళ్ళొచ్చు అని చాలా కోపం. ఆ కోపంతో అక్కడికి పంపించేవారు కాదు. మమ్మల్ని లోపల తిట్టుకునేవారు. అయితే ఒకసారి పత్తిసారి విజయవాడొచ్చారు. వచ్చినప్పుడు సార్‌తో వెళ్దాం అనుకున్నాం. నేను ముందు వెళ్లి జీప్ ఎక్కాను. తను "అమ్మా! మా వారితో చెప్పొస్తాను" అని ముందు చెప్తే ఒక తంట. ఎళ్ళేటప్పుడు చెప్తే ఒక తంట. ఎళ్లి ఇలా అంటే చచ్చేటి తిట్టి "నువ్వు వెళ్ళటానికి వీలు లేదని" దాన్ని ఆపేశాను. సరే నేను వెళ్ళాను. అక్కడ సార్ గారితో మాట్లాడాను. అక్కడ సార్ గారు మీకు గుర్తుందో లేదో సార్ గారితో మీకు అనుభవాలు ఉండే ఉంటాయి. సారు ఏమంటారంటే మధ్య మధ్యలో మన ఇంటికొచ్చి ఎళ్ళేటప్పుడైనా మనం వెళ్ళినప్పుడు, "నువ్వు చూడు మేడం విమలా మేడంకి డౌన్ డౌన్ కొట్టండి" అని అందరితో డౌన్ డౌన్ కొట్టించేవారు. ఓకే. అని మళ్ళీ జీప్ ఎక్కి వస్తుంటే, "అవును ఈయనెందుకు డౌన్ డౌన్ కొట్టారు?" అంటే ఇంటికెళ్ళాక నాకేదో ఉందన్నమాట అనుకున్నా. నేనప్పుడు గుడివాడలో అమ్మాయి దగ్గర ఉన్నానులెండి. వచ్చాము. ఆ రాత్రయింది. గప్‌చిప్‌గా పడుకున్నా నేనైతే. ఎందుకొచ్చింది ఎవరితో మాట్లాడకుండా పొద్దున్నే మొదలుపెట్టారే మా అల్లుడు. చచ్చేట్టు తిట్లు మా అమ్మాయిని తిట్టి ఇదేంటి ఈ టేబుల్ ఉంది చూడమ్మా, స్టడీ టేబుల్ చిన్నయి ఇప్పుడు దాన్ని గూడా పగలగొట్టేశారు. పగలగొట్టేసి కింద మెట్లు దిగుతున్నారు. నేను పై మెట్టు మీద నుంచున్నా చూస్తున్నా. ఇంక అంతే నా మీద ఒక పావుగంట, 10 నిమిషాలు తిట్టారు. ఆఖరి ఏమన్నాడు అంటే, "అసలు మీ వల్లే మా కాపురం ఇట్లా అయిపోయింది నాశనం" అని ఒక మాట కాదు. అంటే అసలు ఆయన అంటా ఉంటే నేను ఇలా చూస్తున్నా తప్పితే నాలో ఏ రియాక్ట్ లేదు. నా లోపల నేను కాళ్ళు ఎగరేసుకుంటున్నా. ఏమని అంటే, నాకాయన చిన్న పిల్లోడిలా కనిపిస్తున్నాడు. ఉక్రోషంతో తల్లి గనక ఏదైనా ఇవ్వకపోతే పిల్లలు చూడు ఎంత తిడతా ఉంటారు. మన కేకలేస్తుంటారు. అట్లా మా అల్లుడు నా కళ్ళకి అలాగే కనిపిచ్చాడు గానీ, అరే! అత్తగారిని ఇన్ని మాటలు అంటున్నాడే! నాకు కోపం రావాలి కదా! ఈళ్ళింటికి మళ్ళీ నేనొచ్చేదేంటి? ఛే! అసలు నేను రాను. నాకు తిండి తక్కువయ్యి వచ్చానా ఏంటి ఈళ్ళింటికి? మనలో అహంకారం వచ్చేస్తుంది. కోపం వస్తుంది. కానీ అలా రాకుండా నాకు ఆనందం వేస్తా ఉంది. కాళ్ళు ఎగరేసుకుంటున్నా లోపల. అంటే ఎందుకో తెలుసా అమ్మా? అంటే నేను ఆత్మస్థితిలో ఉన్నాను అనేది నాకర్థమైంది. వాళ్ళు చిన్న పిల్లోళ్ళు. వాళ్ళలాగే ఉంటారు. వాళ్ళలాగే ఉంటారు. వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. అలా అని నేను మొహం మాడ్చుకోవటం ఏమీ చేయలా. హాయిగా ఆయన మధ్యాహ్నం వస్తే తాపీగా నేనెలా ఉన్నానో అలాగే భోజనం వడ్డించి అవతలికెళ్ళిపోయాను. అంటే షాపు వాళ్ళది. మా అమ్మాయి కిందకెళ్తే ఆయన పైకొస్తారు భోజనం. అలా ఉంటే అందుకనే మనం ఎప్పుడూ గూడా ఒక సమస్య వచ్చింది అంటే, మనం ఎలా ఎదిగామో మనకి చూపిచ్చటానికి. మనం అదే ఎదగలేని స్థితిలో ఉంటే, ప్రతీదీ అవమానంగా ఫీలవుతాం. అవునా కాదా? వాళ్ళు నన్నిలా అన్నారు, చేశారు, అంటారా, చేస్తారా అని 100 అనుకుని బాధపడుతూ ఉంటాం. కానీ ఇప్పుడలా అనుకోలా. మరి ఎందుకు నా ఆనందం అంటే నాకర్థమైంది. నేను ఏ స్థితిలో ఉన్నాను అనేది నాకర్థమయ్యి నేను ఆనందించాను. అలాగే ప్రతి ఒక్కళ్ళకైనా సరే ఒక సమస్యొచ్చిందంటే అది అనుభవమే.
ఆ అనుభవంలో మనం ఎంత ఎదిగాము అనేది. లేదు కొంచెం ఫీలయ్యాం. ఎంత ఎదగాలి అనేది అర్థమవుద్దప్పుడు. ఇక్కడ ఎదిగింది అర్థమవుద్ది. ఎదగాలి అనేది అర్థమవుతుంది మనకి. అట్లా ప్రతి దాంట్లో మనకు జ్ఞానమే నాన్న. జ్ఞానమే మనం తెలుసుకునేది. అంతకన్నా వేరే ఏమి లేదు. అయి గూడా మనమే తెచ్చుకున్నాం వెంట. నేను ఈ సన్నివేశం ద్వారా ఇలా జరిగితే నేను ఎంత ఎదిగానో నాకు తెలుస్తుంది అనేది. ఇలా ఎదగటానికి గూడా ఒక చిన్న కారణం ఉంది. చెప్తాను. ఒకసారి మా కోడలు దగ్గర ఉన్నాను. ఉన్నప్పుడు ఏంటంటే, తను పెళ్ళైన కొత్తలోనేగా ఇప్పుడు తెలుసుగా ఇంత బొట్టు పెట్టుకుంటారు. కనిపించకుండా. పెట్టుకుంటా ఉంటే నేనన్నాను, "అమ్మ మరీ చిన్నదిగా ఉందిగా" అంటే 20 ఏళ్ల నాడు. "చిన్నదిగా ఉంది నాన్న బొట్టు. అది మరి నా అజ్ఞానమే. కొంచెం పెద్దది పెట్టుకోరా" అన్నా. అంటే మా కోడలేమందంటే, "అత్తయ్య మీరు మీలాగా ఆలోచిస్తే ఎలాగా? మాలాగా ఆలోచించాలి" అన్నది. ఒకే ఒక మాట. ఆ మాట అనంగానే ఒక్క నిమిషం చివుక్కుమనిపించింది మనసు. ఆ ఒక్క నిమిషమే. మరు నిమిషంలో ఎంత జ్ఞానం చెప్పింది అనుకున్నాను. అదే ఒక అత్త హోదాలో ధ్యానం లేకపోయిందంటే 100 అనుకుంటా. ఏమన్నానని నేను? చిన్నదేగా అన్నాను. దీనికి ఇంత చెప్పాలా అనుకుంటా. కానీ అక్కడ నేనేమన్నా నా లోపలికి నేను ప్రయాణం చేశా. అవును కదా! మా అత్తగారున్నట్టు నేనున్నానా? ఆళ్ళ అత్తగారున్నట్టు మా అత్తగారుందా? ఇప్పుడు నేనిలా ఉన్నా. రేపు నా పిల్లలు ఎలా ఉంటారో కదా! అదే అంటున్నా. ఎప్పటికప్పుడు మన లోపలికి మనం ప్రయాణం చెయ్యాలి గతంలోకి. అప్పుడు ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఎదటి వాళ్ళు, ఆళ్ళలా అన్నారు అంటే వాళ్ళ లోపలికి మనం ప్రయాణం చేయాలి. మన లోపలికి మన ప్రయాణం ఒక రకం. ఆళ్ళ లోపలికి మనం ప్రయాణం చేయాలి. ఎందుకంటే నిజమే గదా! ఆ ఆమె ఆత్మస్థితి ఇది. అలా ఉన్నప్పుడు వాళ్ళు అలాగే మాట్లాడతారు. అలా మాట్లాడినప్పుడు మనం ఎలా తప్పు పడతాం? ఎవరైనా అంతే గదా! చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా ఆళ్ళ మానసిక స్థితిని బట్టి మాట్లాడతారు. అట్లా మనం ఏం జేయాలి? ఆళ్ళలోకి ప్రయాణం చేస్తే అప్పుడు వాళ్ళ స్థితి ఇది గాబట్టి మనకు తప్పుండదు. చూడండి ధ్యానం ఎంత గ్రేటో. నువ్వు ఎట్లా చూసినా కరెక్ట్ గానే ఉంటదది. ఆళ్ళు మాటలన్నా కరెక్ట్ గానే ఉంటాయి. మాటలనకపోయినా కరెక్టే. అప్పుడు ఇంక నువ్వు అప్పటినుంచి నా ప్రయాణం ఏంటి అంటే, ఎవరు ఏదన్నా వాళ్ళ లోపలికి దృష్టి పెడతా. నిజమే గదా! ఇప్పుడు మల్లుడున్నాడు. ఆయన పరిస్థితి, ఆయన భయం ఆయనది. అరే! చాలామంది ఏమనుకుంటారంటే ధ్యానంలోకొస్తే, ఈ ధ్యానం చేసేవాళ్ళు ఏ సన్యాసుల్లో కలిసిపోతారేమో, భయం మగవాళ్ళకి చాలా భయం. ఇల్లు, పిల్లల్ని పట్టించుకోకుండా ఎళ్ళిపోతారేమో అనేది భయం ఉంటది. అది సహజమే గదా! ఆ సహజం అన్నప్పుడు నాకు కోపం ఎందుకొస్తుంది? ఆ జ్ఞానం నాకు తెలిసిందిగా. అట్లా ఏంటంటే ప్రతీదీ ఎవరైనా ఏమైనా అన్నా దాంట్లో చూస్తా. ఆళ్ళ లోపల స్థితి. అవును కదా! చిన్నపిల్లలు వాళ్ళకలాగే ఉంటుంది పాపం భయాలుంటాయి. లేతే ఏదైనా చిన్న మాట పొరపాటున మనకు పొరపాటు అనిపించకపోవచ్చు. ఆళ్ళకి పొరపాటు అనిపించొచ్చు. కాబట్టి వాళ్ళ ప్రవర్తన అలా ఉంది కదా! ఓకే. మనకేం లేదు అనేది ఎప్పటికప్పుడు యాక్సెప్ట్ చేస్తూ ఉంటే నిజంగా సార్ చెప్పినట్టు జీవితం ఆటా పాటా కాకుండా ఏముంటమ్మా? అవునా కాదా? దానికి మనకి ఈ శక్తి కావాలి. ధ్యాన శక్తి కావాలి. మరి నాకన్నిటికి తోడు మా వారుంటారు. మా వారు అసలా సేవ అంటే ఆయనే సేవ. 2 ఆయనే. అంతలా చేస్తారు. రామకృష్ణలో మఠం మాకిక్కడ రామకృష్ణ సేవా సమితి ఉంది. దాంట్లోకే ఎళ్తారాయన. వాలంటీర్ రిటైర్మెంట్ 8 ఏళ్ల సర్వీస్ ఉండంగా వాలంటీర్ రిటైర్మెంట్ అయ్యారంటే మీరు చూసుకోండి. 8 ఏళ్ల సర్వీస్ అంటే ఎంతో వస్తది మనకి. కానీ ఆయనకది అక్కర్లేదనుకున్నారు. నేను గూడా ఫస్ట్‌లో అప్పుడేంటంటే మా అబ్బాయికి జాబ్ గూడా రాలే అప్పుడు. చదువుకుంటున్నాడు బాపట్ల ఇంజినీరింగ్. అంటే అదే వస్తుందిలే అన్నారు. అంత ధైర్యం. అప్పుడు దేనికి నేను నో అని చెప్పను. ఓకే అనేదాన్ని. అలాగే రిటైర్ అయిపోయారు. ఇంకా రోజుకి 7, 8 గంటలు సమితికే ఎళ్లి సేవ చేసొచ్చేవారు. మరి నేను ఈ ధ్యానంలోకి రమ్మన్నా ఫస్ట్‌లో నాకు కుదరట్లేదు అనేవారు. ఆయనకి సోరియాసిస్ అనే వ్యాధుంది. ఆ వ్యాధి పోతుందండి అంటే, అమ్మో! నేను కూర్చుంటే నాకు కుదరట్లేదనేవారు.
అలా ఉన్నారు. నేను ధ్యానంలోకొచ్చాక కనీసం 6 సంవత్సరాల వరకు ఆయన ధ్యానంలోకి ఒకసారి అక్కడికెళ్ళాం. ఎక్కడికి? ధ్యాన మహాయజ్ఞం ఫస్ట్ టైము అక్కడికెళ్ళాం. బెంగుళూరెళ్ళాం. బెంగుళూరెళ్ళినప్పుడు తెల్లవారుజామున మెడిటేషన్‌లో కూర్చోబెడతారుగా పత్రి సారు. కూర్చున్నప్పుడు ఆయనకి తెలియకుండానే లోపల వెలుగులొచ్చేసినాయి లోపల చక్రాలన్నీ. వెలుగులొచ్చినప్పుడు ఆశ్చర్యపోయారు. ఇదేంటి నేను 3, 4 గంటలు ధ్యానం చేశానా? అనుకుని నన్నడిగారు. అది అది మీకొక అనుభవం అండి అని చెప్పాను. ఆ క్షణం నుంచి ఆయన బాగా ధ్యానం చేయటం మొదలుపెట్టారు. రోజుకి 3 గంటలు. 3 పూట్ల 3 గంటలు చేసేవారు. చేయటంతో అప్పటికి 13 సంవత్సరాలు దాదాపు 10 సంవత్సరాలు, 13 సంవత్సరాలు సోరియాసిస్ చాలా బాధపడ్డారు. ఎన్ని రకాల మందులు ఎన్నో అయినియి. ఒక్కదా కూడా తగ్గినట్టు తగ్గుద్ది మళ్ళీ వచ్చేది. అట్లాంటిది ఈ ధ్యానం ఎప్పుడైతే చేశారో మొత్తం సోరియాసిస్ అనేది పోగొట్టుకున్నారు. పోగొట్టుకుని ఇహ నాతోనే ప్రయాణం అంతా. నేనేమి చెయ్యక్కర్లేదు మేడం. నేను అనుకుంటా. అరే! చాలా రోజులైంది స్కూళ్ళకెళ్ళి చెప్పి అనుకుంటాననుకో. ఆయన బయట నుంచి వస్తూనే "విమల, నిర్మల కాన్వెంటోళ్ళు మన్ని రేపటి నుంచి రమ్మన్నారు" అనేవారు. అంటే నేను నోరిప్పక్కర్లా. ఒక చిన్నది లోపలొచ్చిందంటే వెంటనే ఆయన ఏర్పాటు చేసేసేవారు. అప్పటికి, ఇప్పటికి అంతే. అంత గొప్ప మాస్టర్ మా వారు. మరి ఇద్దరు ఒకే దారిలో ఉంటే ఇంకా ఏంటి చెప్పండి వైభోగం కాపోతే? ముందు వైభోగమే గానీ వైరాగ్యం కాదు. ఎందుకంటే ప్రతిసారి మనకు చెప్పారు. అన్నీ అనుభవించమని చెప్పారు. స్వేచ్ఛనిచ్చారు. నువ్వెప్పుడైతే ఆ స్వేచ్ఛని జ్ఞానంతో అనుభవించావంటే అప్పుడు నువ్వు ఆ వైభోగాన్ని అర్థం చేసుకొని నీ జీవితాన్ని గడుపుకుంటావు. జ్ఞానపరంగా అర్థం చేసుకోవాలి. ధ్యానం చేయక్కర్లా, నేను ఇష్టం వచ్చినట్టు తింటాను అనేది కాదు. అక్కడ జ్ఞానపరంగా మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఎంత స్వేచ్ఛగా ఉంటాము. బయ మాట బయట స్వేచ్ఛ కాదు. అంతరంగంలో గూడా మనం స్వేచ్ఛగా ఉండాలి. అది గూడా మనం నేర్చుకోవాలి. అంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకి చెప్పాడు. చాలా వరకు ఆస్ట్రల్‌గా గూడా చాలా జరిగినియమ్మా. సార్ గారు ఆస్ట్రల్‌గా నాకు బోలెడు నేర్పారు. పత్రి సారు. కర్మ సిద్ధాంతం గూడా ఆస్ట్రల్‌గానే నేర్పారు. ఒకటి చెప్తాను. సార్ గారు అలా ఆస్ట్రల్‌గా కూర్చుంటే ఆయన తొడ మీద అలా తల వాల్చి ఉంటే, సార్ గారు ఎయ్యో ప్రశ్నలేస్తున్నారు. నా లోపల ఉన్న బ్లాక్‌లన్నీ కరిగిపోవాలి గదా! ఆయన ఒక మాట అడిగారు. మాట్లాడి, "మేడం మీకు ₹1,00,00,000 ఏం జేస్తారు మేడం" అని అడిగారు. ₹1,00,00,000 ఏం జేస్తారని అడిగారు నన్ను. వెంటనే నేను, "ఏముంది సార్, మనకి పిరమిడ్ ఛానెల్ లేదు కదా! అది పెట్టేస్తానని" చెప్పా. అప్పటికి నిజానికి లేదు పిరమిడ్ ఛానెల్. ఓహ్! అన్నారు. ఇహ దాంట్లో ఏమేమి రావాలో అన్నీ నేను చెప్పేసుకెళ్ళిపోతున్నా కార్యక్రమాలు గూడా. సార్ ఒక గంటేమో ధ్యానం చేస్తే ఎలా ఉంటారు? ధ్యానం చేయకపోతే ఎలా ఉంటారు? ఒక గంటేమో మీ ఫ్లూటు, ఆ! ఒక గంటేమో పాటలు. ఇలా ఏంటంటే రకరకాల ప్రోగ్రామ్‌లు నేనే సెట్ చేసి చెప్పేస్తున్నా ఆయనకి. ఇలా పెడదాం సార్. మరి మనం అడ్వర్టైజ్‌మెంట్ చాలా తక్కువగా ఇస్తున్నాం సార్. మరి గొప్ప గొప్ప పెద్ద పెద్ద సిటీస్‌లో పెద్ద బోర్డులుండి మనకి స్క్రోలింగ్ వస్తుంది చూడమ్మా. పలానా మాల్ అని బట్టలు ఇయన్నీ ఇలా వస్తా ఉంటాయి. మనం గూడా అలా పెట్టాలి సార్. పెట్టి అక్కడ శ్వాస మీద ధ్యాస. మనకి స్పిరిచ్యువల్ రియాలిటీలో వస్తుంది చూసారా? బొమ్మొస్తుంది ఆ అబ్బాయి. శ్వాస వదులుతూ, పీలుస్తూ అలాంటివి పెట్టాలి సార్ మనం. అంతే ఇలా కాదు ఇంకా బాగా చెయ్యాలి. అని అన్నీ చెప్పేసుకొని ఎళ్ళిపోయాక, నాకు చాలా రోజులు అవును నాకు ₹1,00,00,000 ఎలా వస్తాయని ఆలోచించేదాన్ని. ఎంత ఆలోచించినా నాకెవడు ఇచ్చేవాడు కనపడల. ₹1,00,00,000 పోనీ ఏమన్నా లాటరీ తగులుతుందా అంటే మనమేం లాటరీ టికెట్లు కొనం. అబ్బా! అని చాలా నెలలు, సంవత్సరాలు ఆలోచించి తర్వాత వదిలేసా ఆ విషయం. నాకెందుకొచ్చిందిలే నా బుర్ర పగలగొట్టుకోవటం అని. ఒకసారి మన జీకే గారు 'ఆనందో బ్రహ్మ' ఒంగోలు అనుకుంటా. అక్కడ పెట్టారు 2 రోజుల కార్యక్రమం. దానికెళ్ళాం మేము. మూడో రోజున ఏంటంటే యూట్యూబ్‌లో మన ఛానెల్ ఓపెనింగ్. సార్ గారు అందరైతే ఎందుకులే నేను ఎళ్ళిపోదాం అన్నాం మా టీమ్ మా వోళ్ళందరితో.
అంటే, "కాదు మేడం ఓపెనింగ్ అన్నారుగా, చూసి మధ్యాహ్నం నుంచి అందరం వెళ్దాం. భోజనాలయ్యాక" అంటే సర్లే అని కాలేజీకి ఎక్కడ ఓపెనింగ్ చేస్తారు కాలేజీలో. ఎళ్ళాం మేమందరం. ఎళ్లి నేను లోపలికెళ్తూ అనుకున్నా, "సార్ ఇవాళ నేను ఈ పూట ఎందుకున్నాను? వెళ్ళిపోదాం అనుకున్నా కదా! ఎందుకున్నాను సార్" అని మనసులో అనుకుంటే సీట్‌లో కూర్చోంగానే సార్ చెప్పుతున్నారు హాస్టల్‌లో. "ఎందుకెళ్ళిపోవటం ఏంటి? నువ్వేగా పిరమిడ్ ఛానెల్ ఓపెనింగ్ చేస్తానన్నావు. చూడకుండా నువ్వెళ్ళిపోతావా? అందుకనే నువ్వున్నావు ఇక్కడ" అన్నారు. అప్పుడనుకున్నా. ఇప్పటి వరకు అనుకున్నా ఎలా వస్తాయో డబ్బులనుకున్నా గానీ, అంటే ఒక థాట్ మన చేత వదిలి ఆహ్, విశ్వంలోకి చెప్పిచ్చారు. ఆ థాటు ఎవరికెళ్తుందో ఆళ్ళు వర్క్ చేస్తారనేది నాకర్థమైంది. మనమేం చెయ్యక్కర్లేదు. మనం ఎప్పుడైతే విశ్వంలోకి ఆ థాట్‌ను వదిలామో, ఎవరికెళ్ళాలో వాళ్ళెళ్ళి ఆ పని జేస్తారనేది ఆ జ్ఞానం నాకప్పుడే తెలిసింది మేడం. మరి అంత అద్భుతంగా ఆ ఛానెల్ ఓపెనింగ్ అయింది. మనమే ఏదైనా మనమే చెయ్యక్కర్లేదు. మనం ఏది చేయాలో అది మనం థాట్ చేస్తే హాస్టల్‌గా అక్కడికెళ్ళిపోతుంది. ఆళ్ళు చేస్తారు. అలాగే ర్యాలీలు జరుగుతాయి. ఆ ర్యాలీలు జరిగినప్పుడు మనం ఏమనుకుంటాం? అరే! నాకు కొంచెం చిన్నప్పటి నుంచే 40, 45 ఏళ్ల కాడ్నుంచే కాళ్ళు నొప్పులొచ్చినియి. మోకాళ్ళ నొప్పులు. అందుకని ఫస్ట్‌లో ర్యాలీలయితే కొంచెం దూరం ఎళ్లి వ్యాన్ ఎక్కేసేదాన్ని. తర్వాత ఎళ్ళలేక నేను నాకెళ్ళాలనిపిచ్చేది గాదు. అందరూ ఎళ్ళేవోళ్ళు. అప్పుడు నేననుకున్నా, ఆళ్ళందరూ ఎళ్తున్నారు. నేనెందుకు ఎళ్ళలేకపోతున్నాను అనుకునేదాన్ని. ఒకసారి గుంటూరెళ్ళినప్పుడు గుంటూరులో మా వోళ్ళందరూ ఎళ్లారు. నేను తర్వాత క్లాస్‌కి సారు క్లాస్ చెప్పినప్పుడు వస్తాలే అని రూమ్‌లో ఉండిపోయి మెడిటేషన్‌లో కూర్చున్నా. కూర్చుంటే ఇక్కడి నుంచి నా ఎనర్జీస్ వాళ్ళకెళ్ళిపోతున్నాయి. ర్యాలీ చేసేవాళ్ళకి. అప్పుడు అర్థమైంది. ఒక సార్‌ని అడిగితే చెప్పారు. "మేడం మీరు ర్యాలీలు చేయక్కర్లేదు మేడం. మీ ఎనర్జీసే ఆళ్ళని నడిపిస్తుంది" అని. అవునా అనుకున్నా. అప్పుడు సాయంత్రం క్లాస్‌కి సార్ చెప్తా ఉంటే వెళ్ళా సార్ దూరంగా నుంచొనున్నారు. కూర్చొని మాట్లాడుతున్నారు ఎవరితోనో. నేను దూరంగా నుంచొనున్నా. అప్పుడు సార్ నా వంక చూసి కళ్ళు తిప్పారు. అర్థమైంది అని. అప్పుడు నాకర్థమైంది. నా పని అది కాదు. నేను హాస్టల్‌గా చేసే పనే ఎక్కువుంది. చాలా హాస్టల్‌గా చేస్తాను నేను పనులు. ఇంట్లోనే ఉంటాను. బయటికెళ్ళేయి బయట చేసేసాను. అప్పుడు కూడా హాస్టల్ వర్క్ ఉంది బాగా. ఇక్కడ ఉండి అక్కడికి ఎళ్తది నాయన్నీ. ఒక 2 చెప్తాను. టైం ఉంది కొంచెం. హాస్టల్ వర్క్ అంటే, సారు ఏ పిరమిడ్ అయినా ఓపెనింగ్ చేయాలి అంటే, అక్కడ ఎంతో క్లీన్‌గా ఉండాలి. అంటే బాహ్యంగా క్లీన్ గాదు. అక్కడ ఏ నెగెటివ్ ఎనర్జీస్ ఉండకూడదు. అట్లా ఉండాలి. అట్లా ఉండాలంటే ఫస్ట్‌లో నాకు తెలీలా. ఇలా రాత్రిపూట పడుకుంటే విపరీతమైన కాళ్ళు నొప్పులు. నిద్ర పట్టదు. అటు ఇటు ఏదో చెప్తారు డొల్లు పుచ్చకాయ అంటారు. పూర్వం సామెత. అలా తిరిగిపోతూ తెల్లవార్లు అవస్థ పడేదాన్ని. ఇదేంటి ఇలా వచ్చిందనేది తెలీదు. తర్వాత అర్థమైంది. ఎలా అర్థమవుద్ది? ఆ ఓపెనింగ్‌కి నేనెళ్తా గదా! అక్కడ ప్రతిసారి ఆ లోపల చెప్పారు. అక్కడ నేనక్కడ క్లీన్ జేస్తున్నా హాస్టల్‌గా. అయన్నీ నేను తీసేసుకుంటున్నా. అక్కడ మనం పిరమిడ్ కట్టాము అంటే ఎన్నో నెగెటివ్ ఎనర్జీస్ కూడా ఉంటాయి కదా! ఒక్కో ప్లేస్‌లో. ఆ నెగెటివ్ ఎనర్జీస్ నేను తీయటానికి భూమి మీదకొచ్చా. అంటే అదే కాదు చాలా వర్క్ ఉంది హాస్టల్‌గా. అది దాంట్లో ఒకటిది. అప్పుడు అయన్నీ క్లీన్ చేస్తే సార్ అడుగు పెట్టగలుగుతారు. లేతే ఆయన భరించలేరు. ఆ నెగెటివ్ ఆయనకి వచ్చేస్తుంది. అట్లా అది నువ్వు చేసావు గాబట్టి నేను అడుగుపెట్టాను అని ఇచ్చాను అని చెప్పారు. అట్లా ఏంటంటే హాస్టల్ వర్కు చాలా ఉంటది నాకు. అలా ఇంట్లోనే ఉంటాను గానీ అది ఎళ్ళిపోద్ది. ఎవరికి ఎనర్జీ కావాలన్నా నేనేం అనుకోను. సార్ చెప్తారు మనం ఒక పనిముట్టు మాత్రమే. మనం ఏది అనుకోక్కర్లా, మనం వెళ్లి చెయ్యక్కర్లా. ఆ టైంకి ఎవరికి ఏ ఎనర్జీ ఎళ్ళాలో ఇక్కడి నుంచి నాకు ఆ వ్యక్తికెళ్ళిపోద్ది. కానీ అప్పుడు నాకు తెలుస్తది. ఓహో! ఈ ఈ వ్యక్తికి నేనిచ్చాను గదా! అని. సార్ మోడీ గారికి గూడా నా ఎనర్జీని పంపించా. పంపించాక మనకు తెలుస్తుంది. పంపించేటప్పుడు తెలుస్తుంది. ఆ ఎనర్జీ అక్కడికెళ్ళే టయానికి మనకొక ఆనందంగా ఉంటుంది లోపల. ఆ మోడీ గారికి కూడా పంపించాం సార్ పత్తిసారి గారికి. ఇలా ఏంటంటే ఒక్కోసారి మన దగ్గర నుంచి ఎనర్జీస్
ఎళ్తూ ఉంటాయి. ఆ ఎనర్జీని ఈ భూమి మీద వర్క్ చేయటానికి నేను తెచ్చుకున్నాననేది అర్థమైంది. నేను ఒక పిరమిడ్ శక్తి లాంటిదాన్ని. ఈ పిరమిడ్ శక్తి ఎక్కడికి ఏది కావాలంటే అది ప్రకృతే పంపిస్తది. నాదేముండదు గదా! అలా ఎళ్తూ ఉంటాయి. ఒకసారి ద్వారకా, తిరుమల ఎళ్ళాం. నేనప్పటికెళ్ళి ఎన్నో సంవత్సరాలయిపోయింది. మా చుట్టాల ఆవిడ అడిగింది, "వస్తావా అత్తయ్య" అంటే, సర్లే వస్తాలే అని ఎళ్ళా. ఇప్పుడు ఆనందాన్ని సరే వస్తాలే అన్నా. దర్శనానికి మీరెళ్ళండిలే నేనిక్కడ కూర్చుంటా మండపంలో అని కూర్చొని మెడిటేషన్ చేసుకుంటున్నా. నేనన్నా, "అసలు నేనెందుకొచ్చాను ఇక్కడికి" అని. అప్పుడు లోపల నుంచి, "ఎందుకంటే ఇక్కడున్న నెగెటివ్ తీయటానికొచ్చావు." చూసావమ్మా? ఎందుకంటే ప్రతీదీ కార్యకారణ సంబంధం లేనిదే మనం ఏది చెయ్యము. అందుకనే మనకి ఏది జరిగినా మన మంచికే అనుకోమన్నారు. చూడమ్మా ఈ పదాలన్నీ ఎంత చిన్నవో, దీనికెంత అంతరార్థం ఉందో మనం అర్థం చేసుకుంటే చాలు. మన జీవితం ఆనందం. ఆనందమే ఆనందం. ఎందుకొచ్చామో మనకర్థమైంది. మరి ఎవరికైనా ఈ భాగ్యం ఉందా? విశ్వానికి పని చేయాలనేది ఎవరికుందమ్మా? ఇలా మెడిటేషన్‌లోకొచ్చినోళ్ళకే ఉంటది. మామూలుగా సామాజిక సేవ చేసేవాళ్ళున్నారు. లేపోతే ఇంక ఇలా గూడా ఉండదు. ఎలా? చదివిచ్చేవాళ్ళు ఉచితంగా, వైద్యం చేసేవాళ్ళు, బట్టలు దాన ధర్మాలు చేసేవాళ్ళు, ఇయన్నీ చేసేవాళ్ళు సమాజానికి జేస్తున్నారు. ఓకే. కానీ ఇది మనం విశ్వానికి ఇస్తున్నాము. ఈ ఎనర్జీని, ఈ వర్క్ జేస్తున్నాం గదా! రోజు లేవంగానే మనం ఏమనుకోవాలి? నేను లోకా సమస్తా సుఖినో భవంతు అనుకుంటామా? ఇంకో పదం ఏంటి? రోజు పొద్దున్నే లేవంగానే అదే మనం అనుకునేది. సర్వే జన సుఖినో భవంతు. తదాస్తు, తదాస్తు. అదనుకుని భూమి మీద కాలు పెడతా. భూదేవికి నమస్కారం చేసుకొని కాలు పెడతా. మరి ఇయన్నీ మనకి ఇదివరకు తెలుసా? ఇదివరకు చేసేవాళ్ళు కాదనను. కొంతమంది దండం పెట్టుకొని భూదేవికి కాలు పెడతారు. కానీ చక్కగా ఈ విశ్వం శాంతిగా ఉండాలని ఏ రోజు నేను నాకు ఇది కావాలని ఈ 22 సంవత్సరాల్లో నేను ధ్యానం చేయలే. విశ్వశాంతి కోసమే నేను జేస్తన్నా. నువ్వు ఆయన్ని చూసుకుంటే, నిన్ను నువ్వు చూసుకునేది ఆయనేగా. ఆయనకిచ్చేది ఆయనకిస్తే, మనకిచ్చేది ఆయన మనకిస్తారు. అనే భావం గూడా నాకుండదు. కానీ పర్ఫెక్ట్‌గా ఏది కావాలో అది చిన్న పిల్ల పసి పిల్లలాగా మరి ఆ గురువు, ఆహ్, ప్రకృతి చూసుకుంటున్నారు నన్ను. మరి నా భర్త గూడా అంతే. ఆయనది చెప్పాలంటే ఆయనది చాలా ఉన్నది. ఇంకోసారి ఎప్పుడైనా అవకాశం ఇస్తే మరి పత్రికతో ఉన్న అనుభవాలు చాలా ఉన్నాయి. అవి గూడా చెప్తాను. మా వారితో గూడా ఉన్నాయి. ఆ బంగారు తండ్రి వల్ల నేనెంత నేర్చుకున్నానో నా భర్త మూలాన చెప్తాను. హ్మ్. అసలు ఒక భర్త అంటే భర్త గాదు నాకు పెద్ద మాస్టరు. ఒకటి చెప్పనా? ఆ! పత్తి సార్ దగ్గర ఒకసారి నేను ఆహ్, సార్ గారిని చూడటానికి ఎళ్ళాలనిపించింది. అప్పుడు కొత్తలో. తపన ఉంటుంది గదా! సార్‌ని ఎందుకునో చూడాలి, చూడాలి అని ఆయన ఒళ్ళో పడుకొని ఏడ్చా. నాకు సార్ గారిని చూపించరా, చూపించరా అంటే ఆయన తల నిమురుతూ, "ఎంత ఏడుస్తున్నావు నువ్వు? నేను రామకృష్ణుల వారికి ఇన్నేళ్ల మట్టి సేవ చేస్తున్నా. కానీ ఏనాడు కళ్ళెంట నీళ్లు రాలే ఆ గురువుని తలుచుకుంటే. కానీ నువ్వెంత అదృష్టవంతురాలివి. గురువుని తలుచుకొని ఏడుస్తున్నావు ఆయన్ని చూడాలని" అని తల నిమురుతూ మాట్లాడితే అప్పుడు తెలీలా. తర్వాత అనుకున్నా, అబ్బా! నా భర్త ఎంత గొప్ప మాస్టరో. నిజంగా ఒక భర్త గురువుని అర్థం చేసుకొని తీసుకెళ్తానన్నారు కదా! ఎంతగాగా పూర్వజన్మ సుకృతం మూలాన మరి ఆయన్ని నేను చేసుకున్న మాది కూడా ఒక లవ్ స్టోరీయేనండి. నేను చిన్న పిల్లప్పుడే ఆయన్ని లవ్ చేశా. 13 ఏళ్ళు నాకప్పుడు. 7 ఏళ్ళు ఆగి ఆగాక మా మ్యారేజ్ అయింది. అంటే ఎంత ఎంత గట్టి బంధమో అర్థం చేసుకోండి. అంటారు పెద్దవాళ్ళు హ్మ్. పైలోకాల్లో నిర్ణయించింది ఏదో ఉంటుందిగా పదం. స్వర్గంలో పెళ్ళిళ్ళవుతాయని. అవునా కాదా? ఆ స్వర్గంలో పెళ్ళిళ్ళయినయే ఈ భూమి మీద గూడా మేము నిజం చేసుకున్నాం అనేది అర్థమైంది. ఆయన్నే ఎన్నుకుని, నన్ను ఆయనే ఎన్నుకుని, మరి చేసుకుంటేనే ఈ రోజున ప్రతి అడుగు గూడా ఇద్దరం కలిసేస్తాం. ఆయనలో ఎంత మార్పొచ్చిందో, ఆయన దగ్గర నేనెంత నేర్చుకున్నానో, ఇచ్చేది నేర్చుకున్న ఆయన దగ్గరే. జ్ఞానం నేర్చుకున్నది
నా దగ్గర కొద్దో గొప్పో నన్ను చూసి ఆయన చక్కగా ఎదిగారు. మరి ఇద్దరిది ఒకటే మాట, ఒకటే బాట. ఇయన్నీ మరి పత్రికారి మూలానే గదా! మనందరం ఈ రోజున ఆనందంగా జీవిస్తున్నామంటే, ఎవరికి ఏది వచ్చినా అంతటా నువ్వే నిండి ఉన్నావు గాబట్టి, ఆ ఎదుటి వ్యక్తి సంతోషంగా ఉంటే, మన లోపల సంతోషంగా ఉంటుంది. ఆ వ్యక్తి దుఃఖంగా ఉంటే, మనం కూడా దుఃఖం ఉంటే, ఆ దుఃఖాన్ని వాళ్ళదెలా పోగొట్టాలని ఆలోచిస్తాం. అంటే అంతటా నువ్వే ఉన్నావనేది మనకి చక్కగా అర్థమవుతా ఉంది. రోజు రోజుకి ఆ ప్రకృతిలో అందాలు చూసిన ఆనందం అనిపిస్తుంది. ప్రకృతితో మాట్లాడతాను. మొక్కలతో మాట్లాడతా. జంతువులు ఎన్నో అయి ఏయి చెప్పినా అర్థం చేసుకుంటాయి. ఆ జంతువులతో మాట్లాడతాను తెలిసింది దీంట్లోకొచ్చాక. అసలు ఏంటంటే ఉన్నది ప్రేమే. ఉన్నది ఆనందమే భూమి మీద. నువ్వు చూసే దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది అనేది ఎప్పుడైతే అర్థమయిందో, అప్పుడు మనందరం గూడా జీవితాన్ని ఆటాపాటగానే తీసుకుంటాము అనేది అర్థమైంది. అంతటి జ్ఞానాన్ని మనకి ఆయన మరి నేర్పారు. ఆయనకేమివ్వాలంటే ఇదే మనం ఇచ్చేది. ఈ జ్ఞానమే అందరికి ప్రచారం చేసేది. మరి పుస్తకాలు, ఈ పుస్తకాలేంటి అన్ని సంస్థలకి పంపించాము. హ్మ్. ఎందుకంటే ఒక ప్రచారం. ఓహ్! ఆ మేడం గారు ఇలా అనుభవాలు తెచ్చుకున్నారనే అనుభవాలే రాసేదాన్నమ్మ. నాకు ఏ సబ్జెక్ట్ పుస్తకంలో చదివింది చెప్పటం రాదు. ఉన్నమాట చెప్తున్నా గదా! అనుకునేదాన్ని. ఓహ్! ఒక లైనన్నా దాంట్లో చదివి 10 సార్లు చదువుకునేదాన్ని చెప్దాం వాళ్ళని. అబ్బే! గుర్తే ఉండదు నాకు. అంటే తర్వాత అర్థమైంది. ఒక్క అనుభవాలు మాత్రమే ఈ సోల్ చెప్పటానికొచ్చింది గావచ్చు. సార్ చెప్తారు. అనుభవమే జ్ఞానం అని చెప్తారు. నేను ఆ టైప్ కావచ్చు. ఓకే. ఇంక నాకెందుకు అయి చెప్పాలని నేను చెప్పుకొని అవగతం చేసుకుంటా గాని చదువుకొని, ఈ చెప్పే ఇది నా వర్క్ కాదు. తేలిగ్గా తీసేసుకుంటా ఏదైనా. దేనికి బాధపడను. దేనికి గట్టి పట్టుదల పట్టను. లైట్. అట్లా చేసుకుంటూ ఇలా ఎదిగాను నిజంగా. మరి ఇంత అద్భుతమైన జీవితాన్ని ఈ జన్మ ఆఖరి చేసుకోవటానికి ఇచ్చిన పత్రి గారికి మనం ఎంతైనా కృతజ్ఞతలు చెప్పటమే మేడం. ఈ రోజున ఈ వయసులో గూడా ఇద్దరం ఇంత హ్యాపీగా ఉన్నామంటే కారణం ఆయనే గదా! మట్టిలో మాణిక్యాలను జేసేస్తున్నారాయన మరి. ఆ మాణిక్యాలమే మనందరం. మనందరం ఇంకా నిమిషము నేర్చుకునేదుంది. అనంతమైన జ్ఞానం ఇది. ప్రతి నిమిషం నేర్చుకున్న కొద్దికి నాకు కనిపిస్తా ఉంది. అరే! ఈ పని ఇలా కాదు, ఇలా చేయాలి. ఈ మాట ఇలా నేను మాట్లాడకూడదు. ఇలా మాట్లాడాలి. అనేదేంటంటే సూక్ష్మాతి సూక్ష్మమైనయి నాకు కనిపిస్తున్నాయి ఇంట్లో. ఎక్కడికో ఎళ్లి మనం ఏం నేర్చుకోక్కర్లా. మన కుటుంబమే మనకు పెద్ద మాస్టర్సు. మనకు నేర్పేవాళ్ళు మన వాళ్ళందరూ మన మాస్టర్సే ఈళ్ళందరూ. సమాజం అంతా మాస్టర్‌లే మనకు నేర్పటానికి. రెడీగా ఉన్నాయి. నువ్వు స్వీకరించాలే గాని, నేర్చుకోవాలే గాని, ఎక్కడో ఇంతింత పుస్తకాలు చదివి నేర్చుకునే ఏమి కాదు. మనందరం ఇలా నేర్చుకునే పాఠాలన్నీ మనమే తెచ్చుకున్నాం ఈ ఏర్పాటంతా. కాబట్టి మనందరం గూడా ఇలా ఈ పాఠాలు నేర్చుకుంటూ ఆఖరి జన్మ జేసుకుందాం అందరం. మేడం, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఏంటో ఇలా చెప్పుకుంటూ వెళ్ళా గాని, చాలా పెద్ద పెద్దయున్నాయి మేడం. ఇది ఎలా ఎదిగాను, ఎన్ని కష్టాలొచ్చినియి అనేవి చాలా ఉన్నాయి. ఇంకోసారి చెప్పుకుందాం మనం. ఓకే మేడం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ తల్లి. మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే మాస్టర్స్, అందరూ ధ్యానంలో కూర్చుందామండి. ముందుగా మనందరి పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీని ఆహ్వానించుకుందాం. వారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. అలా మాస్టర్స్ అందరినీ ఆహ్వానించుకుందాం. మహావతార్ బాబాజీని, పరమశివుని, త్రిమాతలను, త్రిమూర్తులను, పంచభూతాలను, సకల గెలాక్సీల్లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరినీ ఆహ్వానించుకుందాం. ఆస్ట్రల్ వర్డ్స్ లో ఉన్నటువంటి మాస్టర్స్ ని ఆహ్వానించుకుందాం. సకల దేవతా స్వరూపాలని, మనందరి పూర్ణాత్మల్ని కూడా ఆహ్వానించుకుందాం. రామ్త మాస్టర్ని, సీత మాస్టర్ని, సిరియన్స్ ని, ప్లైడియన్స్ ని, ఆర్కుటోరియన్స్ ని,
అందరిని ఆహ్వానించుకుని వారందరికీ కూడా పూర్తిగా శరణాగతి అవుదాం మాస్టర్స్. ఈ గ్రూప్ ఎనర్జీస్ తో కూడా అనుసంధానం అవుదాం. మాస్టర్స్ అందరికీ పూర్తిగా శరణాగతి అవ్వండి. ఆ బంగారు కాంతిని మన తల భాగం మీదకి ఆహ్వానించుకుని మన బ్రహ్మరంధ్రం గుండా ఆ కాంతి నిండిపోతున్నట్టు తలలో ఉన్నటువంటి మెదడు కణాలు లెఫ్ట్ రైట్ బ్రెయిన్స్ రెండు కూడా కాంతితో నిండిపోతున్నట్టు అక్కడ అంతా శుద్ధి జరుగుతున్నట్టు ప్రతి అణువు ప్రతి కణం కూడా తలలో ఉన్నటువంటి మన మెదడు కణాలన్నీ కూడా పూర్తిగా శుద్ధి చేస్తున్నట్టు ఆ కాంతి అనుభూతి చెందండి మాస్టర్స్. ఆ కాంతి ఇప్పుడు మీ నుదుటి భాగంలోకి థర్డ్ ఐ భాగంలోకి కూడా నిండిపోతున్నట్టు ఊహించండి. కళ్ళలోకి ముక్కు నోరు దవడలు దంతాలు చెవులు అన్నీ కూడా నాలుక కొండ నాలుక అన్నీ కాంతితో నిండిపోతున్నట్టు ఆ బంగారు కాంతితో ఎంతో అద్భుతంగా అవన్నీ హీలింగ్ జరిగినట్టు ఫీల్ అవ్వండి మాస్టర్స్. మన ముఖం అంతా కూడా కాంతిగా మారిపోయింది. గొంతు భాగంలో కూడా కాంతి నిండిపోతూ ఉంది. అలా విస్తరిస్తూ గొంతు భాగంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఆ కాంతి శుద్ధి చేస్తుంది. ఆ గోల్డెన్ ఎనర్జీతో గొంతు భాగం అంతా నిండిపోయినట్టు ఊహించండి. మీ ఊపిరితిత్తుల్లోకి హృదయంలోకి కూడా పూర్తిగా ఆ బంగారు కాంతితో నిండిపోయి అక్కడంతా అద్భుతంగా శుద్ధి చేయబడినట్టు ఫీల్ అవ్వండి. అక్కడంతా అన్ని ఇన్ఫెక్షన్స్ కానీ సరికాని నెగిటివ్ బ్లాక్స్ ఏమున్నా అన్నింటినీ కూడా ఆ కాంతి శుద్ధి చేసింది మాస్టర్స్. ఇంకా ఇంకా విస్తరిస్తూ ఆ కాంతి మీ పేగుల్లోకి ఉదర భాగం అంతా నిండిపోతున్నట్టు లివర్లోకి కూడా కాంతి నిండిపోయింది. పొట్ట భాగం అంతా కూడా కాంతితో నిండిపోయినట్టే చూడండి. యూట్రస్ లోకి ఓవరీస్ లోకి కూడా ఆ కాంతి వెళ్ళి అక్కడంతా కూడా శుద్ధి చేసినట్టు ఫీల్ అవ్వండి. మీకు ఇంకా ఇంకా ఎక్కడెక్కడైనా బాడీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడికి ఆ గోల్డెన్ ఎనర్జీని అలా పంపుతున్నట్టు అక్కడ హీలింగ్ జరిగినట్టు కూడా ఫీల్ అవ్వండి. ఆ కాంతి మీ మెడ వెనుక భాగంలోకి వెన్నెముక భాగంలోకి కూడా నిండిపోతుంది మాస్టర్స్. బంగారు కాంతి మీ మెడ భాగం నుంచి వెన్నెముక భాగం వీపు భాగం అంతా కూడా నిండిపోయింది. అక్కడ ఎటువంటి పెయిన్స్ ఉన్నా కూడా ఆ కాంతితో రిలీజ్ అయిపోయినట్టు చూడండి. ఇంకా మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్నింటినీ కూడా నెగిటివ్ బ్లాక్స్ అన్నీ కూడా ఆ కాంతి దగ్ధం చేస్తూ ఉంది. నా నుంచి విడుదలైనవన్నీ కూడా అల్షియన్ అగ్నిక్షేత్రంలోకి వెళ్ళి కాంతిగా మారిపోవాలి.
మీ ప్రతి అణువు, మీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు, ప్రతి కణం కూడా అద్భుతంగా కాంతితో శుద్ధి చేయబడుతుంది. నరాలు, నాడులు, ధమనులు, సిరలు అన్ని కాంతితో నిండిపోయినట్టు, ఇంకా ఇంకా కాంతి మూలాధార చక్రం నుంచి మన తుంటి భాగంలోకి, కిడ్నీస్ లోకి కూడా వెళ్ళి అక్కడ కూడా నిండి శుద్ధి, అవన్నీ శుద్ధి చేస్తున్నట్టు చూడండి. మీ హార్మోన్స్ అన్ని కూడా బ్యాలెన్స్డ్ గా ఉన్నట్టు, హార్మోన్స్ అన్నిటినీ కూడా కాంతి శుద్ధి చేసింది మాస్టర్స్. బాగా ఫీల్ అవ్వండి. ఈ కిడ్నీస్ కూడా అద్భుతంగా శుద్ధి జరిగాయి. తుంటి భాగం అంతా చూడండి, అక్కడంతా కాంతితో నిండినట్టు, అవన్నీ కూడా ఎంతో దృఢంగా మారినట్టు. మీ పక్కటెముకలు, మీ ఉరప్పంజరం అంతా కూడా కాంతిగా మారిపోయినట్టే ఫీల్ అవ్వండి. ఆ డిఎన్ఏలోకి కూడా పంపించండి ఆ కాంతిని. 12 పోగుల డిఎన్ఏగా మారిపోతుంది. రెండు పోగుల డిఎన్ఏ నుంచి మనం 12 పోగుల డిఎన్ఏలోకి మారుతుంది. ఆ కాంతితో శుద్ధి అవుతుంది మాస్టర్స్. అంతా డిఎన్ఏ మొత్తం క్లీనింగ్ జరిగింది. దైవిక గుణాల్లోకి మనం మారిపోయాం. డిఎన్ఏ 12 పోగులుగా మారిపోయింది. ఇంకా కాంతి మీ పెరుదుల్లోకి, తొడల్లోకి, జననేంద్రియాలన్నింటిలోకి నిండిపోయింది. అవి కూడా ఎంతో శక్తివంతంగా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్ని ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఆ కాంతి శుద్ధి చేసినట్టే ఫీల్ అవ్వండి. ఆ కాంతి మీ తొడల నుంచి పిక్కల్లోకి కూడా, మోకాళ్ళలోకి నిండిపోతుంది మాస్టర్స్. మోకాళ్ళు కూడా ఎంతో అద్భుతంగా శుద్ధి చేయబడ్డాయి. చాలా శక్తివంతంగా మారిపోయాయి మన కాళ్ళు. పిక్కలు, కాలివేళ్ళు, పాదాలు, అరిపాదాలు, మడమలు, చీలిమండలు, కాలి గోళ్ల వరకు కూడా అన్ని కాంతిగా మారిపోయినట్టు ఫీల్ అవ్వండి. మీ శరీరం అంతా బంగారు వర్ణంతో నిండిపోయినట్టు చూడండి మాస్టర్స్. ఎంతో శక్తివంతమైనటువంటి ఆ 7 రేస్ నుంచి వస్తున్నటువంటి ఆ ఎనర్జీతో దృఢంగా మారిపోయింది మన శరీరం అంతా. తల వెంట్రుకల నుంచి కాలుగోళ్ల వరకు కూడా అద్భుతంగా బంగారు కాంతితో నిండిపోయి శరీర అవయవాలన్నింటినీ కూడా శుద్ధి చేసింది. మన శరీరంలో ఉన్నటువంటి చక్రా సిస్టమ్ అంతా కూడా పూర్తిగా శుద్ధి చేసింది. అలాగే 72,000 నాడులు కూడా చక్కగా క్లెన్సింగ్ జరిగిపోయాయి. 7 శరీరాలు, అవన్నీ కూడా పూర్తిగా శుద్ధి జరిగిపోయాయి.
మనం ఇప్పుడు ఎటువంటి జడ్జిమెంట్స్, ఎటువంటి కామెంట్స్ చేయకుండా మన గురువు గారు చెప్పినటువంటి ప్రతి మాటని కూడా మనం చక్కగా ఆచరణలోకి తీసుకొస్తున్నాం. ఎందుకంటే మన అన్ని శరీరాలు కూడా శుద్ధి జరిగిపోయాయి. డిఎన్ఏ అంతా కూడా పూర్తిగా శుద్ధి జరిగింది. మనం ఇప్పుడు దైవ మానవులుగా మారిపోయాం. మనం పరమాత్మ నుంచి వచ్చినటువంటి పరమానందమైనటువంటి పరమాత్మ స్వరూపులం మనం. అహం బ్రహ్మాస్మి అని చెప్పుకోండి. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్ అని మళ్ళీ చెప్పుకోండి మీరు. అహం బ్రహ్మాస్మి. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఇదే మీరు సృష్టికి చెప్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న నెగిటివ్ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది మాస్టర్స్. ఈ స్విచ్ వర్డ్స్ మనం ఎంతగా చేస్తూ ఉంటాము, తపస్సులాగా చాంటింగ్, అది సృష్టిలోకి వెళ్ళి మనకంతా హీలింగ్ జరుగుతుంది. అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది మాస్టర్స్. ఇప్పుడు ఆ కాంతితో నిండిపోయినటువంటి, కాంతి గోళంగా మారినటువంటి మనం మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి, ఖనిజ సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, అలాగే ఈ విశ్వానికి అంతటికీ కూడా అందిద్దాం. ముందుగా మనం కూర్చున్నటువంటి గదంతా కూడా ఆ కాంతితో నింపండి. ఆ బంగారు వర్ణంతో చక్కగా ఊహించుకుని, ఆ బంగారు వర్ణంతో మీ ఇల్లంతా నిండిపోయినట్టు, మీ ఇంట్లోని ప్రతి వస్తువు కూడా నిండిపోయినట్టు చూడండి. మీ ఇల్లంతా కూడా ఆ కాంతితో నిండిపోయినట్టు చూడండి. మీ కుటుంబ సభ్యులను ఒక్కొక్కళ్ళని కూడా పేరు పేరున వారిని ఆహ్వానించుకుని వారందరూ కూడా ఈ కాంతిని స్వీకరించవలసిందిగా కోరుకుంటూ, కాంతిని మీ నుంచి ఎంతో ప్రేమతో వారికి పంపించండి. వారందరూ కాంతితో నిండినట్టు చూడండి. మీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా సాల్వ్ అవ్వాలని, ఆ ప్రాబ్లమ్స్ అన్నింటికీ కూడా కాంతిని పంపించండి. మీ బంధుమిత్రులందరికీ కూడా ఆ కాంతిని పంపించండి. మీ శత్రువులకి, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళకి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకు కూడా వాళ్ళందరినీ మీరు క్షమించమని అడుగుతూ, కాంతి వాళ్ళకు కూడా అందించండి మాస్టర్స్.
మీ ఇరుగు పొరుగు వాళ్ళందరికీ కూడా ఆ కాంతిని పంపించండి. మీ వీధంతా కూడా కాంతితో నింపండి మాస్టర్స్. అలా విస్తరించండి. మీ నుంచి ఆ కాంతి వెళ్తున్నట్టే ఊహించండి. ఆ గోల్డెన్ ఎనర్జీస్తో అంతా నిండిపోయి అక్కడంతా కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా క్లియర్ అయిపోయినట్టు చూడండి. మీ ఊరంతా కూడా నిండిపోతుంది ఆ కాంతితో. జిల్లా అంతా కూడా ఆ కాంతితో నిండినట్టు ఊహించండి. జిల్లా, రాష్ట్రం కూడా, దేశం, యావత్ ప్రపంచం కూడా కాంతితో నిండిపోయింది మాస్టర్స్. ఇప్పుడు మనం ఆ శుద్ధ చైతన్య స్థితిని పొందితే ఆ చైతన్యం యొక్క సహజ లక్షణమైనటువంటి సచ్చిదానంద స్థితిని మనం అనుభూతి చెందుతూ ఉన్నాం. ఆ శుద్ధ చైతన్య స్థితిని అనుభూతి చెందుతూ ఉండండి మాస్టర్స్. ఎంతో ప్యూర్ సోల్ గా మనం మారిపోయాం. ప్యూర్ కాన్షియస్నెస్ తో ఉన్నాం మనం. మన మనస్సు ఆగిపోయింది. మీ యొక్క అంతర్వాణిని మీరు వింటూ ఉండండి. మీ అంతరాత్మతో మీరు కనెక్ట్ అయ్యి మన అంతరాత్మతో అంతర్వాణి ఏం చెప్తుందో అది వినండి మాస్టర్స్. మనం ఎప్పుడు ఆలోచనలతోటే ఆ మనసుతోటే ఉంటాం. ఆ మనసు స్థితిని దాటి అంతరంగంలోకి ప్రవేశించినప్పుడు మన అంతరాత్మ చెప్తున్నటువంటిది వినగలుగుతాం. మనం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం, భౌతిక స్థితిలోనే ఉంటాం, బాహ్యంగానే అన్ని చూస్తూ ఉంటాం. మనసు స్థితిని దాటి మన అంతరంగంలోకి వెళ్ళినప్పుడు మన అంతరంగం చెప్పేటటువంటి అంతర్వాణిని వినగలుగుతాం మనం. అప్పుడు ఆనందం అనేది, బ్లిస్ అనేది మనం పొందుతాం. బయట ఎక్కడా లేదు, మన లోపలే ఆ ఆనందం అనేది ఉంది మాస్టర్స్. మన గురువు గారు ఎప్పుడు చెప్తారు, మన అంతరాత్మ ప్రబోధాన్ని వినాలి. మన మనసు చెప్పేది ఒకటి, మన మనసు ఎప్పుడు లాజికల్ గానే ఆలోచిస్తూ ఉంటుంది. కానీ మన అంతరాత్మ సరైన మాటలు, సరైన ఆలోచనల్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం ఎప్పుడు ఎక్కువ ధ్యానం, ఎక్కువ మౌనం, అంతరంగంలో మౌనం ఎక్కువ, మనతో మనం ఉండగలగడం. అప్పుడే మనం మన అంతర్వాణిని, అంతరాత్మ ప్రబోధాన్ని వినగలుగుతాం మాస్టర్స్. మనకి ఎందుకంటే ఈ లోపలంతా భయం, దుఃఖం తప్ప ఏమీ లేదు. ఈ భయంతో, దుఃఖంతో నిండిపోయి ఈ అంతరంగంలోకి మనం వెళ్ళలేకపోతున్నాం. మన అంతరంగం చెప్పేటటువంటిది వినలేకపోతున్నాం మనం. అంతా మొత్తం నెగిటివిటీ. నెగిటివిటీ అంటే ఈ పాప భారం అంటాం కదా,
పాపంతో నిండిపోయింది ఈ భూమంతా కూడా. అది ఎక్కువైపోయింది. అదే నెగిటివిటీ. ఈ భయంలోంచి, ఈ దుఃఖంలోంచే వస్తుంది నెగిటివిటీ అంతా కూడా. ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకుని ధ్యాన స్థితిలో ఉంటామో, ఆలోచన లేని స్థితిలో ఉంటామో, అప్పుడు మనం ఈ ప్రకృతికి ఎటువంటి హాని చేయటం లేదని అర్థం. ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా ఈ తరంగాల రూపంలో వెళ్ళి ఈ సృష్టినంతా మాటల ద్వారా, ఆలోచనల ద్వారా పాడు చేస్తూ ఉంటాయి అన్నమాట. మనం తెలియకుండానే ఎంతో ప్రకృతిని పాడు చేస్తూ ఉంటాం ప్రతి ఒక్కళ్ళు కూడా, మాటలు, చేతల ద్వారా. మన భయం భయం తాలూకా ప్రకంపనాలు, దుఃఖం తాలూకా ప్రకంపనాలు. ఎప్పుడు అందరికీ దుఃఖం దుఃఖం దుఃఖం. ఇవే మనం ఈ ప్రకృతికి ఇస్తూ ఉన్నాం. ఆ ప్రకంపనాలను మళ్ళీ మళ్ళీ మనం అవే తీసుకుంటూ ఉన్నాం మాస్టర్. అందుకు మనం ఎంత ఆనందాన్ని ఆ ప్రకంపనాలను పంపుతూ ఉంటే ఈ భూమండలం అంతా కూడా ఆ విధంగా ఉంటుంది. మంచి ఆలోచనలు పంపుతూ ఉంటే ఇది ఇంకా ఇంకా భూమండలం అంతా ఉన్నతంగా మారుతూ ఉంటుంది. మనలో ఉన్నటువంటి ఆ భయాలన్నీ తీయాలంటే ఎక్కువ ధ్యానం చేయాలి, ఎక్కువ సాధన చేయాలి. కళ్ళు మూసుకుని కూర్చోవాలి. అనవసరమైన మాటలు, అక్కర్లేని విషయాలు, గతం తాలూకా భవిష్యత్తుకి సంబంధించినటువంటి భయాలు, దుఃఖాల్లో మనం ఆలోచనలతోటి అవన్నీ బయటికి నెగిటివిటీని అంతా పంపుతూ ఉన్నాం ప్రతి ఒక్కళ్ళం కూడా. అందుకనే ఇప్పుడు ఉండాలి. ఎప్పుడైతే ఈ ప్రకంపనాలను పంపుతూ ఉంటామో ఇవి ఎంతో అత్యున్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి ప్రకంపనాలు, అలాంటి భావాలు. అలాంటి ప్రకంపనాలు పంపినప్పుడు మన చుట్టూతా కూడా అంత పాజిటివ్ గా మారిపోతుంది. మనం ఇంకా శక్తివంతంగా తయారవుతాం. ఈ భూమండలం అంతా కూడా శక్తివంతంగా మారిపోతుంది. ఇదంతా ఈ భూమంతా కూడా దివిగా మార్చుకోవాలి అంటే ముందర మన భావాలు, ఆలోచనలు, మన భయాలు, ఇవన్నీ మనలో ఉన్నటువంటి నెగటివిటీస్ అన్నమాట. ఇవన్నీ క్లియర్ చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన సాధన అద్భుతంగా చెయ్యాలి మాస్టర్స్. మన నుంచి మొదలవ్వాలి ప్రతి ఒక్కటి కూడా. ఎవరో మారాలని కాదు, మనం ఎవరిని మార్చలేం. కాబట్టి మనం మారాలి ముందుగా. మనం మారినప్పుడు అంతా మారిపోతుంది. మనం ఎలాంటి ఆలోచనలతో ఉండాలి అంటే పాజిటివ్ అఫర్మేషన్స్ అన్ని చెప్పుకోవాలి. మన భావనలు ఎలా ఉండాలి. మనం ఎప్పుడు కూడా జీవితం అంతా నాశనం అయిపోయింది, బాగలేదు, నేను ఎంతో కష్టాల్లో ఉన్నా, ఇదే దుఃఖంలో ఉన్నాను, దీన్నే ఇలాంటివి అన్ని రిలీజ్ చేస్తూ ఉంటాం. మనం ఇప్పుడు కొన్ని అఫర్మేషన్స్ ఎలా చెప్పుకోవాలో అవి మీరు చెప్పుకుంటూ ఉండండి. నా జీవితంలో అంతా సవ్యంగా ఉంది, నేను చాలా ఆనందంగా ఉన్నాను, చాలా సుఖంగా సంతోషంగా ఉన్నాను, ఇలాంటివన్నీ చెప్పుకోవాలన్నమాట. నాకు అవసరమైందల్లా కూడా నా వద్దకు సమకూర్చబడుతుంది, అందుకే సృష్టికి కృతజ్ఞతలు. ఇవే చెప్పుకోవాలన్నమాట మనం ఎప్పుడును. అప్పుడు ఆటోమేటిక్ గా అన్ని మారిపోతూ ఉంటాయి. నాకు ఏదైతే తెలుసుకోవలసిన జ్ఞానం ఉందో అదంతా కూడా నాకు తెలియజేయబడుతున్నది. నన్ను నేను సంపూర్ణంగా క్షమించుకుంటున్నాను.
మరి ఇతరులందరినీ కూడా నేను సంపూర్ణంగా క్షమించి వేస్తున్నాను. ఇలా క్షమాతత్వం, కృతజ్ఞతలు ఇలాంటి భావాలన్నీ మనం విడుదల చేయాలన్నమాట మన నుంచి. అప్పుడు ఆ సృష్టి అవి తీసుకుని మనకి ఇంకా కృతజ్ఞతలు చెప్పేలాగా, మనకు అందరూ కూడా కృతజ్ఞతా భావంతో ఉండేలాగా అలాంటి వ్యక్తులే మనకి తారసపడతారనమాట. అంటే మన ప్రతిబింబమే కదా ఈ సృష్టి అంతా. మనం అద్దంలో చూసుకున్నప్పుడు మనం ఎలా ఉన్నామో అలాగే కనపడుతుంది కాబట్టి మన లోపల ఏవైతే భావాలతో నిండిపోయి ఉన్నామో అవే మనకి ఎదుటి వ్యక్తులందరూ కూడా అందిస్తారనమాట. ఇదే సృష్టి కాబట్టి మనలో మార్పు జరగాలి. అలాగే మనం ఏదైతే ఉన్నామో అలాగే అంగీకరించుకోవాలి మనం ప్రతిదీని. నన్ను నేను అంగీకరించుకుంటున్నాను. మన జీవితం ఎలా ఉన్నా సరే ఓకే. నేను ఇది అంగీకరిస్తున్నాను. ప్రతిదీని. ప్రతిరోజు ఎన్ని అంగీకరిస్తున్నారో మీరు గమనించుకోవాలన్నమాట. ఎన్ని ఒప్పుకోవట్లేదో. మనం చిన్న చిన్న విషయాలను కూడా ఒప్పుకోం. అంగీకరించుకుంటూ వెళ్ళాలన్నమాట. అంగీకార భావం చాలా ముఖ్యమైనది. అలాగే మనకి మనం సపోర్ట్‌గా ఉండాలి. మనకి. ఏదైనా సరే ఇతరుల మీద డిపెండ్ అయిపోవడం గాకుండా, నా జీవితంలో నాకు అండగా ఉన్నాను నేను. మనకి ఎవరితోటి పోలికలు గాని, ఎవరితో పోల్చుకోవద్దు. అంటే మనం ఒక విలక్షణమైన జీవం. అంటే మనకి యూనిక్‌గా ఉంటాం. ఎవరికి వాళ్ళు యూనిక్. ఒకరిలాగా ఒకళ్ళు ఉండరు కదండీ. అందరివి అన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. మనకి ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో, మనకి ఉన్నట్టు ఇంకొకళ్ళకి ఉండవు. అందుకని మనం యూనిక్ అన్నమాట. ఇతరులతో ఎప్పుడు పోల్చుకోకూడదు ఆ విషయంలో. మనని మనం తక్కువ చేసుకోవద్దు. నేను చెప్పుకున్న మన సోల్ అదే చాలా బాధపడుతుంది. సోల్ చాలా ఇదవుతుంది. అందుకని మనం ఎప్పుడు ఎవరితోటి కించపరుచుకోకూడదు మనని మనం. అలా ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చుకోవద్దు. ఎవరితో గాని మనకి పోటీ గూడా అవసరం లేదు. ఎవ్వరిని మనం అనుసరించవలసిన పని లేదు. కావున నన్ను నేను ప్రేమిస్తున్నాను. నన్ను నేనుగా ప్రేమించుకుంటున్నాను. ఎప్పుడు సెల్ఫ్ లవ్ నుంచే స్టార్ట్ అవుతుంది అన్నది గూడా మనం ఇన్ని రోజులుగా తెలుసుకుంటూనే ఉన్నాం. మిమ్మల్ని మీరు ఎంతో ప్రేమించుకుంటూ ఉండాలన్నమాట ప్రతి క్షణం. మన శరీర అవయవాలన్నింటికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పడం, వాటిని ప్రేమిస్తున్నానని చెప్పుకోవడం, మాట్లాడుకోండి మీ బాడీ ఎంతటితో. ఇంకా ఇంకా అద్భుతంగా మారిపోతుంది శక్తివంతంగా, కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా. నా జీవితాన్ని నేను ప్రేమిస్తున్నానని చెప్పుకోండి. నేను సకల సంపదలతో భోగభాగ్యాలు అనుభవిస్తున్నానని. ఇలా పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకోవాలి మాస్టర్స్. ఈ అద్భుతంగా ఈ కాంతినంతా విస్తరింపజేసి, మనం చక్కగా మన శరీరాల్లోకొచ్చేసి హాయిగా రిలాక్స్ అయిపోండి. ఎంతో అద్భుతంగా గోల్డెన్ ఎనర్జీస్‌తో నిండిపోయున్న, ఎంతో ప్రశాంత స్థితిలో బాడీని రిలాక్స్ చేసేయండి మాస్టర్స్. మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. అసలు మాస్టర్స్ అందరికీ మన కుటుంబ మేడం సభ్యులకి. ఒక్క 2 నిమిషాలు చెప్పండి మేడం. మేడం వస్తారట. ఒక్క 2 నిమిషాలు మీరు పొడిగించండి. ఓకే మేడం. అలా శరీరాన్నే గమనించుకుంటూ ఆ ఆనంద స్థితిలోనే అలా ఉండండి మాస్టర్స్. మీరు ఎన్ని సార్లు చెప్పగలిగితే అన్ని సార్లు చెప్పండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ.
మీ ప్రతి కణంతోటి కూడా మీరు మాట్లాడొచ్చు. మీ శరీర భాగాలన్నిటితోటి కూడా మంచి మైత్రి భావంతో, అంటే ఫ్రెండ్షిప్ చేయాలి. ప్రేమించాలి. వాటిని కృతజ్ఞతా భావంతో ఉండాలి. క్షమించమని అడగాలి. ఇవన్నీ ప్రతిరోజు ప్రతి అవయవాన్ని తలుచుకుంటూ మీకు ఎంతగా ఉపయోగపడుతున్నాయో అవి, అందుకు నేను కృతజ్ఞతలు. కళ్ళున్నాయి చక్కగా చూడడానికి ప్రపంచాన్ని. ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నందుకు. నిన్నేదైనా ఇబ్బంది పెట్టినా కూడా నువ్వు ఎంత చక్కగా నాకు పనిచేస్తున్నావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలా హృదయపూర్వకంగా చెప్పండి మీరు ప్రతిదీ కూడా. మీ శరీరాన్నే కదా, మీ కాళ్ళున్నాయి. ఎంతో కష్టపడి మీ శరీర బరువునంతా మోసి ఎన్నో పనులు చేయడానికి మనకి చక్కగా ఉపయోగపడుతున్నాయి. మనం ఎన్నో తీర్థయాత్రలు నడిచి నడిచి మెట్లెక్కి కొండలెక్కి అన్ని చేస్తూ ఉంటాం. అప్పుడు కూడా చాలా స్ట్రెయిన్ అవుతాయి. కానీ మనం వాటిని పట్టించుకోకుండా వాటిని ఇబ్బంది పెడుతూ ఉంటాం. అవి ఎంతో చక్కగా పనిచేస్తున్నాయి. ఎండలో తిరిగి ఎండలో కూడా అవి చాలా మండిపోతూ ఉంటాయి కాళ్ళు. అప్పుడు కూడా వాటిని ఇబ్బంది పెట్టాం. అయినా మనకి చక్కగా పనిచేస్తున్నాయి. అందుకని వాటికి మరింతగా కృతజ్ఞతలు. ఇలా కిడ్నీస్, హార్ట్, లంగ్స్ అన్నింటికీ కూడా అవి తలుచుకుని మీరు ప్రతిరోజు హీలింగ్ చేసుకోండి. మీ ఆరోగ్యం ఎంత బాగా అయిపోతుందో. అలాగే ఇంకా మనకి అలాగే ఆ సంపదలు కూడా వస్తూ ఉంటాయి. మనకి రిలేషన్షిప్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. మనకి ఎన్నో ఎన్నో ఉంటాయి. ఇలాగ భయాలు ఎన్నో ఉంటాయి మనకి. నీళ్ల గురించి, చీకటి గురించి, ఇంకా ఎన్నో రకాలైనటువంటి భయాలు కూడా ఉంటాయి మనకి. ఉమ్, కొన్ని జంతువులంటే భయం, కొన్ని అసహ్యంగా ఉంటాయి మనకి, జుగుప్స్ అన్నమాట. అలాంటివన్నీ కూడా మన నుంచి వెళ్ళిపోతాయి. అంటే మనలో ప్రేమతో నిండిపోయినప్పుడు అవంటే అసహ్యం అనేది పోతుందన్నమాట మనకి. ఇలా ప్రతి ఒక్కటి మనం మన శరీరంతో మొదలుపెట్టి ప్రేమని, క్షమాగుణాన్ని, ఇంకా వాటిని ఇష్టపడడం, ప్రేమించడం అనేది మొదలు పెడతాము. అప్పుడు ఇతరులందరితోటి కూడా మనం అదే విధంగా ఉండగలుగుతాం అన్నమాట. మొదట ప్రేమించడం అనేది మనతోటే మొదలవ్వాలి. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు మనకి ఆ సోల్ ఇంకా హ్యాపీగా అయిపోయి ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్తుందన్నమాట. ఇంకా మనకి ఉన్న జ్ఞానం కూడా వికసిస్తూ ఉంటుంది. ప్రతిదీ కూడా మన పాదాక్రాంతం అవుతుందన్నమాట. సెల్ఫ్ లవ్ అనేది అంత గొప్పది. అప్పుడు అందరినీ కూడా ప్రేమించుతాం అదే విధంగా. అలాగే ఈ సృష్టికర్తకి, ఈ పంచభూతాలకి, మనకి ఎవరైతే జీవితంలో మనకి అన్ని రకాలుగా సహాయపడుతున్నారు వారందరికీ, మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. మన శ్వాసతోటే అనుసంధానమై ఉందాం మాస్టర్స్. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిస్తూ ఆనంద స్థితిలో ఉండండి. కంప్లీట్ గా బ్లిస్ స్టేట్ లో ఉన్నాం మనం. పరమానంద స్థితిలో ఉన్నాం మాస్టర్స్ మనం.
ఓకే మాస్టర్స్. 5 సెకండ్. ధ్యానాన్ని ఇంకా కంటిన్యూ చేయాలన్న వాళ్ళు అలాగే ఉండండి. లేదంటే 5 సెకండ్స్. 5, 4, 3, 2, 0, 1. చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకుని ధ్యాన స్థితి నుంచి బయటికి రండి మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మేడంలందరికీను ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. విమలా గారికి, అనంతలక్ష్మి గారికి, జానకి గారికి, సరస్వతి గారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.